వెల్కమ్ టు శ్రీనాథ్. ఇవాళ టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీ థర్డ్ చాప్టర్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. సో బేసికల్గా మన ట్రాన్స్పోర్టేషన్ని కూడా మనం బేసికల్గా 3 లెవెల్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెవెల్ వచ్చేసి బేసికల్గా మనం ఓవర్వ్యూ ఆఫ్ ద టాపిక్ కానీ అంటే చాప్టర్లో ఏవేవి టాపిక్స్ ఉన్నాయో అవి ఓవర్వ్యూ చూద్దాం. అండ్ సెకండ్ వన్ వచ్చి బేసికల్గా ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సమరైజ్ చేద్దాం టాపిక్ని. సో బేసికల్గా ట్రాన్స్పోర్టేషన్ని మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి అనిమల్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్, ఒక ట్రాన్స్పోర్టేషన్, ఒక సర్క్యులేషన్. అండ్ అనదర్ వన్ ఈస్ ద ప్లాంట్స్ ట్రాన్స్పోర్టేషన్. సో ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్, అనిమల్ ట్రాన్స్పోర్టేషన్, ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్లో మనము డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ద టాపిక్ అంటే కంప్లీట్ చాప్టర్ యొక్క ఓవర్వ్యూ గురించి మనం చూసుకుందాం. సో బేసికల్గా ఇక్కడ ఏంది జనరల్గా మనకు బేసికల్గా చూసుకుంటే ఆర్గానిజమ్స్ ఏవి తీసుకున్నా కూడా అవి యూనిసెల్యులార్ కానీ మల్టీసెల్యులార్ కానీ ఉంటుంది అనమాట. సో యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఎందుకంటామంటే యూనిసెల్యులార్ అంటే సింగిల్ సెల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ మేకింగ్ ఆర్ హ్యాపెనింగ్ టుగెదర్ in one cell is called as unicellular. All the life process are divided among all the cells, and these cells which are performing the different function is called as multicellular. So basically గా మనకి యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ అనేది 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. మా యూనిసెల్యులార్లో ఏం జరుగుతుందంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా చాలా ఈజీగా డిఫ్యూజన్ ద్వారా లేకపోతే ఆస్మోసిస్ ద్వారా జరిగిపోతుంది. అది మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ కానీ మనకు బాడీలో ప్రతి పార్ట్ డీప్ ఇన్ ద బాడీ ప్రతి టిష్యూకి బ్లడ్ సప్లై, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వేస్ట్ మెటీరియల్, ఫుడ్ సప్లై అన్ని ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే పర్ఫెక్ట్గా మనకు ఒక ప్రాపర్లీ ఎవాల్వ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్. సో ఇవంతా మనం ఏంటంటే బేసికల్లీ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. అండ్ కమింగ్ టు అదర్ వన్, బేసికల్లీ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఏంటంటే పల్స్ రేట్, అంటే ద పల్స్ ఆఫ్ ద పర్సన్ క్యాన్ బి ఈజీలీ డిటెక్టెడ్ బై హోల్డింగ్ ద wrist of the person. అదే కాకుండా we can also prepare our own pulse indicator where we will use the swing, we will use the small apparatus. ఎక్కడైతే మనము ఒక కప్పు లాంటి దానికి ఒక నీడిల్ పెట్టి we can keep on the surface of the wrist so that we can see properly the pulse of a person. So basically it's about the discussion. And coming to other kind of activities, స్టెటోస్కోప్ ఏ విధంగా వాడతాం, ఎలా వాడతారు డాక్టర్స్, దానివల్ల అంటే అది ఏ విధంగా మనకు హార్ట్ బీట్ కానీ లేకపోతే మనకు వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సీ ఆర్టరీస్ అండ్ వెయిన్స్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ని వాళ్ళు మెజర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ డిస్కస్ చేసేటప్పుడు మోస్ట్లీ ప్రాబబుల్లీ మనం ఇక్కడ హ్యూమన్ హార్ట్ అంటే మెమలియన్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనకు 4 ఛాంబర్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ ఛాంబర్ 1, 2 and 3 and 4. సో బేసికల్గా మనం మాట్లాడుకునే ప్రతి కాంపోనెంట్ ఏదైతుందో ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ ఒక పర్టికులర్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో బేసికల్గా మనకు ఫస్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసి రైట్ ఏట్రియం, దాని కింద ఉన్నది రైట్ వెంట్రికల్, ఇక్కడ ఉన్నది లెఫ్ట్ ఏట్రియం అండ్ కింద ఉన్నది లెఫ్ట్ వెంట్రికల్. సో రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో ఇదంతా ఈ అరేంజ్మెంట్ అంతా బేసికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ as ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. బేసికల్లీ వీ విల్ బి డిస్కసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ద హార్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫంక్షన్. సో బేసికల్లీ రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ ఏం చేస్తాయి, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ ఏం చేస్తారు అనేది ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఇక్కడ ఏంది రైట్ సైడ్ ఎప్పుడైనా దే విల్ బి ద రైట్ ఏట్రియం ఇస్ ద వన్ విచ్ ఈస్ ఆల్వేస్ గెటింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద బాడీ అనమాట. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుంది, రైట్ వెంట్రికల్ ద్వారా రైట్ వెంట్రికల్ నుంచి మనకి ఏం జరుగుతుంది, ద బ్లడ్ విల్ గో టు ద లంగ్స్. అదే ఇక్కడ చూసుకుంటే ఏంది, ద బ్లడ్ విల్ బి రిసీవింగ్ ఫ్రమ్ ద లంగ్స్. Okay, the blood will be receiving from the lungs and finally it will be coming down to the left ventricle from where the blood will be distributed to all the parts of the body. So basically ga manaku aorta anedi vachi manaku basically ga it will be supplying all the blood, whatever the aorta is there which is arising from the left ventricle, it will be supplying to blood to the every part of the human body. So basically దీని యొక్క ఫైనల్ లెఫ్ట్ వెంట్రికల్ కానీ లెఫ్ట్ వెంట్రికల్ యొక్క సర్వీస్ ఏంటంటే బేసికల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ గివింగ్ ద బ్లడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఆర్ ద టిష్యూ.
సో బేసికల్గా మనం ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం ఓవరాల్గా ఇప్పుడు చూసాం. సో బేసికల్గా ద రైట్ వన్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ రిసీవింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద బాడీ అండ్ ద లెఫ్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంగేజింగ్ ద బ్లడ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ అండ్ దాని తర్వాత అది బేసికల్గా అది పోయి మన కంప్లీట్ టిష్యూ హ్యూమన్ బాడీకి అప్రోచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో ఇదే కాకుండా మనకు ఆర్టరీస్కి వెంట్రికల్స్ మధ్యలో ఉన్న వాల్వ్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఆల్సో మనకు వెయిన్స్లో ఆర్టరీస్లో ఉండే వాల్వ్ కానీ లేకపోతే మనకు ఈ వాల్వ్స్ ఎందుకంటే ఎప్పుడైతే మనకు ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ జరగవద్దు అన్నప్పుడు ఈ వాల్వ్స్ అనేది మనకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో ఇదే కాకుండా బేసికల్గా మనకు ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. సో దేర్ ఆఫ్టర్ మనకు జనరల్గా మనకు మన సర్క్యులేషన్ వచ్చేసి బేసికల్గా డబుల్ సర్క్యులేషన్ అంటాము. హ్యూమన్ బాడీలో జరిగే సర్క్యులేషన్ని మనము డబుల్ సర్క్యులేషన్ అంటాం. సో బేసికల్గా ఇక్కడ ఎందుకు డబుల్ సర్క్యులేషన్ అంటే ఫస్ట్ సర్క్యులేషన్ వచ్చేసి పల్మనరీ సర్క్యులేషన్. సో మేము డీటెయిల్గా మనం చదువుకున్నాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సర్క్యులేషన్ ఇస్ ద పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సెకండ్ సర్క్యులేషన్ ఇస్ ద సిస్టమిక్ సర్క్యులేషన్. Okay, pulmonary circulation is the one which is involving the circulation between the heart and the lungs నుంచి హార్ట్ అంటే హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి బ్లడ్ లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి వచ్చి ఆ పర్టికులర్ సర్క్యులేషన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాము. ఇంకోటి సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంది హార్ట్ నుంచి మనకు టిష్యూకి వెళ్ళి టిష్యూ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి హార్ట్కి రావడం. ఈ కైండ్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ బోత్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. Okay, upper part of the body and lower part of the body is nothing but the systemic circulation. So basically pulmonary circulation is the one which is involved in the circulation between the heart and the lungs, and another one is the systemic circulation which is basically involved in the pumping of the blood from the heart to the different parts of the tissue and the body, and from the body tissue to the different again to the back to the heart. So this kind of circulation is the systemic circulation. So basically it is a double circulation which is క్లోజ్డ్ అనమాట. సో ద బ్లడ్ అనేది మనకు ఓపెన్గా ఎక్కడ ఫ్లో కాదు, ఇట్ విల్ బి ఫ్లోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. ఇక్కడ బేసికల్గా మనం ఏం నేర్చుకుంటాము, ఆ బ్లడ్ వెజిల్స్ రెండు రకాలు అంటే బేసికల్గా ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్గా బేసికల్ ఏంటి ఆర్టరీస్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టరీస్, సెకండ్ వన్ వచ్చేసి వెయిన్స్. సో బేసికల్గా మన బ్లడ్ వెజిల్స్ రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఆర్టరీస్, ఒకటి వెయిన్స్. ఆర్టరీస్ యొక్క పని ఏంది, బ్లడ్ మనకు జనరల్గా హార్ట్ నుంచి టిష్యూకి సప్లై కావడం, అండ్ వెయిన్స్ యొక్క పని ఏంటంటే బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ ఆఫ్ ద బాడీ నుంచి హార్ట్కి సప్లై కావడం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ విచ్ వి స్టడీ ఇన్ దిస్ టాపిక్ అనమాట. అదే కాకుండా మనం బేసికల్గా ఇదే కాకుండా మనం ఇంకా క్లియర్ కట్గా ఏం నేర్చుకుంటారంటే జనరల్గా మనకు హార్ట్ నుంచి ఏదైతే ఫ్లో ఉంటుందో హార్ట్ నుంచి ఆల్వేస్ ద బ్లడ్ అనేది ఇట్ విల్ బి ఫ్లోయింగ్ టు ద టిష్యూ అనమాట. సో ద టిష్యూ సైడ్కి ఫ్లో అయ్యేది బేసికల్గా బ్లడ్ విల్ ఫ్లో ఫ్రమ్ ద హార్ట్ టు ద టిష్యూ, అండ్ దిస్ ఇస్ బై ద ఆర్టరీస్. సో ఆర్టరీస్ అనేది ఏంటి, బేసికల్లీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద టిష్యూ. అదే కాకుండా మనకు రిటర్న్ వచ్చేది ఏంటి, వెయిన్స్ అనమాట. సో వెయిన్స్ ఏంటి, బేసికల్గా దే విల్ కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ and they will be pumping to the heart. So basically it's about the pumping of blood from the heart to the tissue and from tissue to the heart. So ఈ కైండ్ ఆఫ్ పంపింగ్ ని ఇక్కడ మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అనమాట. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ is the one which is containing the oxygen and it will be carried from the heart to the tissue, whereas the veins carry చేసే బ్లడ్ ఏంది, దీన్ని deoxygenated blood అంటాం. Okay, the deoxygenated blood అంటాం which will carry the blood from the tissue to the heart, that is by means of veins. ఇదే ఇంకో టర్మినాలజీ ఏం వాడతాం అంటే ప్యూర్ బ్లడ్ అంటాం మనం. ఓకే, ప్యూర్ బ్లడ్ అంటే ఈ బ్లడ్ని ప్యూర్ బ్లడ్ అంటాము, ఇక్కడ బ్లడ్ని మనం ఇంప్యూర్ బ్లడ్ అంటాం. ఓకే, దీన్ని ప్యూర్ బ్లడ్ అంటాం, దీన్ని ఇంప్యూర్ బ్లడ్ అంటాం. సో బేసికల్గా హార్ట్ నుంచి టిష్యూ వచ్చేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్యూర్ బ్లడ్, అండ్ టిష్యూ నుంచి హార్ట్కి వచ్చేది ఇంప్యూర్ బ్లడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ ఇట్స్ ఆల్సో ఫంక్షన్. సో ఇక్కడ కొన్ని సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకు బ్లడ్ ఫ్లో ఇన్ ద ఆర్టరీస్ తెలుసుకోవాలనుకుంటే దే విల్ బ్లాక్ ద ఆర్టరీస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ ఆర్ నియర్ టు ద హార్ట్. సో ఏదైతే మనకి బల్జ్ అవుతుందో
ఇక్కడ మనకు జనరల్గా ఆర్టరీస్ ఏంటంటే దే విల్ బల్జ్ టువర్డ్స్ ద హార్ట్. అదే వెయిన్స్ ఏం చేస్తారు, వెయిన్స్ దే విల్ బి బ్లాకింగ్ నియర్ టు ద టిష్యూ. అంటే టిష్యూ నుంచి అరైజ్ అయ్యే వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి నియర్గా మనకు బ్లాక్ చేస్తే మనకు బల్జ్ అయ్యే బ్లడ్ వెజిల్స్ ఏంది, దే విల్ బి బల్జింగ్ టువర్డ్స్ ద టిష్యూ. సో ఎందుకు మనకు బ్లడ్ ఫ్లో అనేది టిష్యూ నుంచి మనకు వెయిన్స్లోకి వస్తుంది కనుక బల్జింగ్ అనేది టిష్యూ దికే జరుగుతుంది. ఇక్కడ బల్జింగ్ మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ బి అకరింగ్ టువర్డ్స్ ద హార్ట్ అనమాట. సో బేసికల్గా దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. ఇదే కాకుండా బేసికల్గా మనము ఇది క్లియర్ కట్గా మనం కొంచెం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో బేసికల్గా ఇదంతా ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో దే ఆర్ నథింగ్ బట్ అబౌట్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ ఆల్సో ద బ్లడ్ సర్క్యులేషన్. సో ఫైనల్గా వచ్చేసి ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్. బేసికల్గా ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్లో బేసికల్గా ఏంది, జనరల్గా మనకు ఆర్టరీస్ వెయిన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏందో నేర్చుకుందాం. సో బేసికల్గా ఆర్టరీస్ ఏంది, జనరల్గా అవి మనకు చాలా థిక్ మెంబ్రెయిన్ ఉంటుంది. అంటే మనకు ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్ అనేది చాలా థిక్ ఉంటుంది. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ థిక్ ఇన్ నేచర్. అండ్ ఆల్సో వాల్స్ ఆఫ్ ద ఆర్టరీస్ ఆర్ వెరీ థిక్. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ గుడ్ అట్ విచ్ స్టాండింగ్ ద ప్రెషర్. అదే వెయిన్స్ చూస్తే మనకు అంత థిక్గా ఉండవు, they cannot withstand any pressure. So basically the blood pressure in the arteries is more when compared to the veins. So basically veins are very thin and also arteries are very thick in nature. So basically ఇక్కడ ఏం చేస్తాము మనం, ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఆర్టరీస్ అంటే ఏంది, they are nothing but which are involved in the carrying the pure blood. సో ప్యూర్ బ్లడ్ ఎక్కడి నుంచి, హార్ట్ నుంచి టిష్యూ సైడ్కి. ఓకే, అదే మనము జనరల్గా వెయిన్స్ యొక్క పని ఏంది, బేసికల్గా వెయిన్స్ ఏంటంటే టిష్యూ నుంచి హార్ట్కి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ బేసికల్గా ఇట్స్ అబౌట్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేసికల్గా బ్లడ్ క్యాపిలరీస్. సో బ్లడ్ క్యాపిలరీస్ అంటే ఏంది, ఇవి చాలా చిన్న ఇవి చాలా చిన్న బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఒకటే సెల్ మందంలో ఉండి చాలా సన్నగా వెంట్రుక ఏ రేంజ్లో ఏ డయామీటర్లు ఉంటుందో అంతకన్నా చిన్న బ్లడ్ వెజిల్స్ని మనం బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. సో బేసికల్గా ఇది ఎందుకు ఈ విధంగా అవి బ్లడ్ క్యాపిలరీస్ ఎందుకు అంత సన్నగా ఉంటాయి, ఎందుకు అంతగా ఉంటాయి అంటే ఫర్ ఈజీ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఆల్సో ఫర్ ద వైట్ బ్లడ్ సెల్స్ టు రీచ్ అవుట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డీప్ టిష్యూ. అంటే డీప్ టిష్యూలోకి వైట్ బ్లడ్ సెల్స్ రీచ్ కావాలంటే బేసికల్గా లూకోసైట్స్ ఇవి జనరల్గా దే ఆర్ ద వన్ విచ్ క్యాన్ బి రీచింగ్ అవుట్ ద టిష్యూ. దే క్యాన్ బి వన్ విచ్ is have the ability to reach to the different to the capillaries, that is they can squeeze to the capillary walls. So basically it's about the blood capillaries which are involved in the movement of the white blood cells, especially for guarding the tissue anamata. So ikkada మనం అన్ని నేర్చుకుందాం. అండ్ ఫైనల్ వచ్చేసి మన కార్డియాక్ సైకిల్ ఏంది, బేసికల్గా మనకి ఏ విధంగా మనకు ఈ రిథమిక్ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో జరగాలంటే మనకు జనరల్గా హార్ట్ అనేది ఇట్ విల్ గో అండర్ ద ప్రాపర్ రిథమిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ప్రాసెస్ ద్వారా మన కంప్లీట్ హార్ట్ అనేది మనకు మూమెంట్ జరుగుతుంది. అంటే ఈ పంప్ ఆర్గన్ ఏదైతే ఉందో ఈ పంప్ ఆర్గన్ బేసికల్గా ఇట్ విల్ అండర్గో ఈ రిథమిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ సో దట్ ద ఎంటైర్ సైకిల్ క్యాన్ టేక్స్ ప్లేస్ ప్రాపర్లీ. దట్ ఈస్ అబౌట్ ద కార్డియాక్ సైకిల్. సో బేసికల్గా మనకు బ్లడ్ ఫ్లో ఏదైతుందో ఆ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా రిథమిక్ ఫామ్గా. ఓకే, రిథమిక్ అంటే ఏంది, జనరల్గా సర్కులర్ రిథమిక్ అంటే ఒక ప్రాపర్ మూమెంట్ అనమాట. ప్రాపర్ మూమెంట్ ఏదైతుందో ఆ ప్రాపర్ మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ జనరల్లీ ఇట్స్ ఏ బ్లడ్ ఫ్లో విచ్ ఈస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం వాట్ ఈస్ సింగిల్ సర్క్యులేషన్, వాట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్. ఇక్కడ ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఫిష్లో చూసుకుంటే అవిట్లకు ఉన్నది సింగిల్ సర్క్యులేషన్ అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి, బేసికల్గా ఏ సర్క్యులేషన్లో అయితే కంప్లీట్ హార్ట్ నుంచి వచ్చిన బ్లడ్ టిష్యూకి వెళ్ళి టిష్యూ నుంచి మళ్ళీ హార్ట్కి రీచ్ కావడాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సో బేసికల్గా ఒకటే రకమైన సర్క్యులేషన్ ఉంటుంది. సో ఈ సర్క్యులేషన్లో భాగంగా దే విల్ గో త్రూ ద గిల్స్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్. అదే మనం డబుల్ సర్క్యులేషన్ చూసుకుంటే బేసికల్గా ఈ డబుల్ సర్క్యులేషన్ ఎందుకంటామంటే జనరల్గా ఒక ఫ్లో వచ్చేసి మనకు హార్ట్ నుంచి టిష్యూస్ నుంచి మళ్ళీ ఫైనల్గా మనకు హార్ట్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మనం ఈ రెడ్ కలర్ మనం చూపిస్తున్నామో సో ఈ పాత్వే ఏదైతుందో దిస్ ఈస్ ద
this is the one which is supplying the body, supplying the blood to the lower parts of the body like liver, kidney, etc. And ikkada idi చూస్తున్నాం చూడండి, ఇది this is the one which is basically the supplying the blood vessels to the upper part of the body, especially the brain. సో ఇక్కడ ఫ్లో వచ్చేసి ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి అన్ని ఆర్టరీస్ అన్నమాట. సో ఫైనల్ గా ఇక్కడ బ్లూ కలర్ ఏం చూపిస్తున్నామో, దిస్ బ్లూ కలర్ is because of the carrying of the blood from the different tissue, that is the tissue which are carrying the blood from the different tissue parts, and finally they are reaching the heart. So basically ga ikkada em jarugutundi manaku, this is the systemic circulation. So systemic circulation ante endi, systemic circulation ante ekkadaithe manaku ఈ పదం మనకు కనబడుతుందో బేసికల్గా దీని గురించి ఏమనుకుంటామంటే, మనము హార్ట్ నుంచి బేసికల్గా మనకు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఈ అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్కి రీచ్ అయినాక ఫైనల్ దే విల్ అగైన్ కంబైన్ టుగెదర్ వైల్ రీచింగ్ టు ద హార్ట్. సో దిస్ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ ఈస్ కాల్డ్ సిస్టమిక్ సర్క్యులేషన్. అండ్ రెండోది వచ్చేసి బేసికల్గా పల్మనరీ సర్క్యులేషన్. సో పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటి, బేసికల్గా పల్మనరీ సర్క్యులేషన్ అంటే దేనికి పల్మనరీ సర్క్యులేషన్ అంటే బేసికల్గా విచ్ ఈస్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొవైడింగ్ ద బ్లడ్ టు ద లంగ్స్. సో ఏదైతే మనకు చెడు రక్తం ఉందో బేసికల్గా ఆ చెడు రక్తం వచ్చేసి మనకు జనరల్గా ఇట్ విల్ బి రీచింగ్ టు ద బ్లడ్ అనమాట. సో బేసికల్గా ఏంది మనకు ఈ బ్లడ్ ఇక్కడ రెడ్ కలర్ బ్లడ్ ఏదైతుందో, ఈ సెకండ్ సర్క్యులేషన్ ఏదైతుందో, ఈ సెకండ్ సర్క్యులేషన్లో ఏం చూపిస్తుంది, బేసికల్గా మనకు హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో ఆ లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయ్యి ఫైనల్గా దే ఆర్ రీచింగ్ ద లెఫ్ట్ ఆర్టరియం. సో బేసికల్గా మనకి ఏంది, దిస్ కైండ్ ఆఫ్ సెకండ్ సర్క్యులేషన్ ఈస్ నథింగ్ బట్ ద పల్మనరీ సర్క్యులేషన్. దీంట్లో ఏం జరుగుతుంది మనకు, హార్ట్ నుంచి బేసికల్గా ద బ్లడ్ విల్ బి ఫ్లోయింగ్ టు ద లంగ్స్, అండ్ ఫైనల్గా ద లంగ్స్ నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో ఇట్ విల్ బి ఫ్లోయింగ్ బ్యాక్ టు ద heart. So basically heart is the one which is basically involved in it is pumping the deoxygenated blood to the lungs, and finally in the lungs whatever the blood is there, the blood will undergo oxygenation, where the oxygen is mixing with the blood, and finally the blood will be reaching to the heart. So whatever the circulation which we are observing here, basically ఈ circulation ఏదైతుందో ఈ circulation ఏంటంటే పల్మనరీ సర్క్యులేషన్ అంటాం, ద సెకండ్ సర్క్యులేషన్. సో ఆ బ్లడ్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనకు ఆక్సిజనేషన్ జరిగి ఫైనల్గా దే విల్ రీచ్ ద లెఫ్ట్ atrium. సో దే విల్ రీచ్ ద లెఫ్ట్ ఏట్రియం. సో ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే బేసికల్గా, సో మనకి ఇక్కడ ఏంటి బేసికల్గా వచ్చేసి మనకు ఇక్కడ ఏట్రియం ఏదైతుందో లెఫ్ట్ ఏట్రియంలోకి మనకు జనరల్గా మనకు బ్లడ్ వచ్చి జనరల్గా రీచ్ అవుతుంది అనమాట. సో ఏట్రియం అనేది ఏంటి బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద collecting the blood. So the blood is the one which is basically collected by the left atrium, and finally it will be taken by the left ventricle, and finally it will be circulated to the different parts of the body. సో దీని తర్వాత మనం మాట్లాడుకునేది లింఫాటిక్ సిస్టమ్. సో బేసికల్గా లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంది, ఎక్కడికైతే బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతేనేమో అంటే ఎంటుక కన్నా చిన్న ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ ఈవెన్ దో దే ఆర్ వెరీ స్మాల్, దే కెనాట్ రీచ్ సమ్ ఆఫ్ ద వెరీ డీప్ టిష్యూ. సో బేసికల్గా అక్కడ ఏం జరుగుతుందంటే లింఫాటిక్ సిస్టమ్ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే మన బ్లడ్ మన టిష్యూకి రీచ్ కాలేదో సో అక్కడ ఏం జరుగుతుందంటే లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ద బ్లడ్ అక్కడ వరకు జరిగిన బ్లడ్ సర్క్యులేషన్ కాస్త అక్కడికి ఎండ్ అయిపోయి మనకు ఆ ఫ్లూయిడ్ పార్ట్ అనేది బ్లడ్ నుంచి యూజ్ అయ్యి ఇట్ విల్ బి ఇన్వాల్వ్ ఇన్ సపోర్టింగ్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ along with the removal of carbon dioxide and supplying the food material and also removal of the waste material. So basically ఏం జరుగుతుంది, మనకి ఎక్కడ వరకు అయితే బ్లడ్ వెళ్ళగలుగుతుందో బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా అక్కడ వరకు బ్లడ్ వెళ్తుంది, కానీ ఆ టిష్యూకి రీచ్ కాలేకపోతుంది. సో ఈ గ్యాప్ని ఎవరు చూసుకుంటారంటే ఈ గ్యాప్ లింఫాటిక్ సిస్టమ్ చూసుకుంటుంది. దిస్ ఈస్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టేకింగ్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ ద గ్యాసెస్ కానీ ఫుడ్ కానీ ఏదైతే క్యారీ అవుతుందో బ్లడ్ ద్వారా అక్కడ నుంచి ఇవి తీసేసుకొని లింఫాటిక్ సిస్టమ్ తీసుకొని ఫైనల్గా దే విల్ బి గివింగ్ టు ద టిష్యూ అండ్ దే విల్ టేక్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద టిష్యూ అండ్ ఫైనల్లీ దే విల్ పాస్ ఆన్ టు ద బ్లడ్. సో బేసికల్గా లింఫాటిక్ సిస్టమ్ అనేది ఇట్స్ ఎ ప్యారలల్ సిస్టమ్ టు ద బేసికలీ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఇక్కడ బేసికల్గా మనకు వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ అనేది చాలా ప్రిడామినెంట్ ఉంటుంది అండ్ దే ఆర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ.
సో మనం లాస్ట్కి వచ్చేసి బ్లడ్ ప్రెషర్. బేసికల్గా బ్లడ్ ప్రెషర్ ఏంది, మనము ఇట్ ఈస్ అబౌట్ ద మెజర్మెంట్ ఆఫ్ ద ప్రెషర్ విత్ ఇన్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్. సో బేసికల్గా మన నార్మల్ వచ్చేసి 120 hg ఆఫ్ ఆర్టరీస్కి ఉంటుంది అండ్ 80 mm ఆఫ్ hg. సో జనరల్గా మనకు బ్లడ్ ప్రెషర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద మెజర్మెంట్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో విత్ ఇన్ ద ఆర్టరీస్ అండ్ ఆల్సో వెయిన్స్. సో ఇన్ కేస్ ఆఫ్ ఆర్టరీస్లో మనం చూసుకుంటే అంటే 120 mm hg ఉంటుంది, అదే వెయిన్స్లో చూసుకుంటే బేసికల్గా 80 mm ఆఫ్ hg ఉంటుంది. సో బేసికల్గా ఆర్టరీస్ and veins. So basically arteries and the veins which are involved in the which are taken in consideration to determine the blood pressure within the blood. So finally it's about the coagulation of the blood. So ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం బ్లడ్ అనేది ఇట్స్ కనెక్టివ్ టిష్యూ, మనం ఆల్రెడీ తెలుసు ఇది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. అండ్ ఈ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఏదైతుందో ఈ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ బేసికల్గా ఈ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనేది జనరల్గా మనకు బ్లడ్ వెజిల్స్లో ఉన్నప్పుడు అది కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉండాలి. సో ఈ కంటిన్యూగా ఫ్లో ఉండడం దేనివల్ల, ఏ కారణం వల్ల అంటే జనరల్గా బ్లడ్ ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నప్పుడు. సో ఇది ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నప్పుడే అవి కంటిన్యూగా ఫ్లో అవుతుంది. కానీ ఎప్పుడైతే మనకు దెబ్బ తాకి మనకు జనరల్గా కట్ ఏర్పడుతుందో, ఆ దెబ్బ తాకినప్పుడు కట్ ఏర్పడినప్పుడు మనకు ఆ బ్లడ్ అనేది మనకు జనరల్గా బ్లడ్ క్లాత్ ఫామ్ అవుతుంది అనమాట. సో అంటే గడ్డలు కట్టిపోతుంది. సో దీన్ని బేసికల్గా మనం బ్లడ్ క్లాత్ అంటాము. ఈ బ్లడ్ క్లాత్ అంటే ఏంటి, జనరల్గా ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫార్మినేషన్ ఆఫ్ ద క్లాత్ ఆఫ్ ద బ్లడ్. సో ఆ బ్లడ్ యొక్క బ్లడ్ క్లాత్ అనేది వెయిన్స్లో కానీ ఆర్టరీస్లో కానీ ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ బ్లడ్ లాస్ కాకుండా జనరల్గా పైన మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ పొర మీద మనకు ఇది ఏర్పడుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద బ్లడ్ క్లాత్. సో జనరల్గా ఇట్ ఈస్ అబౌట్ ద కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. సో ఇట్స్ అబౌట్ ద కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ద బ్లడ్ గడ్డలు కట్టేదాన్ని బ్లడ్ క్లాత్ అంటాం. సో దీంట్లో రోల్ ప్లే చేసేది ఎవరంటే థ్రాంబిన్ అండ్ ఆల్సో ఫైబ్రిన్. సో థ్రాంబిన్ అండ్ ఫైబ్రిన్ అనేది దే ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద బ్లడ్ కోయాగులేషన్. సో ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద కంప్లీట్ బ్లడ్ సిస్టమ్ అండ్ ఆల్సో విటమిన్ కాలేజ్ విటమిన్ కే. సో జనరల్గా మనకు ఎవరిలో అయితే విటమిన్ కే డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి జనరల్గా బ్లడ్ క్లాతింగ్ అనేది చాలా ప్రాపర్గా జరగాలన్నమాట ఇన్ టైంలో. సో ఇక్కడ వరకు జరిగిందంటే మనం అంతా యానిమల్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకునేది ఏంటంటే బేసికల్గా మనము ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ప్లాంట్స్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో హెమిల్టన్, ఓకే, వ్యాన్ హెల్మెంటన్ అనే ఈ పర్సన్ ఏం చేసిందంటే హీ విల్ బి స్టడీయింగ్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ద వాటర్ విత్ ఇన్ ద ప్లాంట్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం వ్యాన్ హెల్మెంటన్ అనేది ఈస్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్ టు అండర్స్టాండింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్స్ విత్ ఇన్ ద ఎంటైర్ ప్లాంట్ సిస్టమ్. సో బేసికల్ వ్యాన్ హెల్మెంటన్ ఏం చేసిందంటే ఈజ్ ద వన్ హూ ఈస్ స్టడీయింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్, బోత్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అండ్ ఆల్సో సో మినరల్స్ అండ్ వాటర్స్ ఒక సిస్టమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అండ్ ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టింగ్ ఇన్ అదర్ సిస్టమ్. సో బేసికలీ వాటర్ అండ్ ద మినరల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ వన్ సింగిల్ ట్రాన్స్పోర్టేషన్, వేర్ ద ఫుడ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అదర్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇక్కడ ఏంటి బేసికల్గా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జనరల్గా మనకి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఎవరు ఈ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనము ఎప్పుడైతే వాటర్ అండ్ మినరల్స్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా జైలం అనే ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వాస్కులర్ బండిల్. సో బేసికల్గా మనకు రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ రూట్స్లో ఉన్న రూట్ హెయిర్స్ ఏంటంటే అక్కడ వరకు మనకు వాటర్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. కానీ రూట్ హెయిర్స్కి టచ్ అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆస్మోసిస్ ద్వారా అంటే మెంబ్రెయిన్ సెలెక్టివ్ మెంబ్రెయిన్ పర్మబిలిటీ ద్వారా మనకు ఆ వాటర్ అనేది సాయిల్ పార్టికల్స్ నుంచి మనకు రూట్ హెయిర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఆ రూట్ హెయిర్లో ఎంటర్ అయ్యింది కాస్త ఇట్ విల్ బి గోయింగ్ త్రూ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద రూట్స్, దట్ ఈస్ కార్టెక్స్. సో సెల్స్ ఆఫ్ ద కార్టెక్స్ ఆఫ్ ద రూట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఫైనల్గా దే విల్ బి రీచింగ్ ద xylem vessels which will be transported in the uprooted version. So basically it's about the transportation of the water from the roots to the other parts of the plant. సో బేసికలీ ఇక్కడ ఏంది జనరల్గా రూట్ ప్రెషర్ గురించి ఏం మాట్లాడుకుంటారు అంటే ఇదే xylem వెజిల్ ఏదైతుందో ఆ xylem వెజిల్ జనరల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అండ్ ద మినరల్స్. సో ఇది ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక చెట్టుని తీసుకొని దాన్ని ఇట్లా నరికేసి
ఓకే, ఆ నరికేసినాక దాని మీద ట్యూబ్ ఫిక్స్ చేసి దాని నుంచి వచ్చే వాటర్ యొక్క లెవెల్స్ని M1 లాగా కౌంట్ చేసుకుంటారు. అండ్ సర్టన్ టైం తర్వాత మనకి ఏం జరుగుతుందంటే ట్యూబ్లో ఆ లెవెల్ ఆఫ్ ద వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో దాన్ని M2 అంటాం. సో M1 - M2 చేస్తేనే మనకు నథింగ్ బట్ ద రూట్ ప్రెషర్ అంటాం. సో రూట్ ప్రెషర్ అనేది ఏంటి, బేసికల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ డిసైడింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాటర్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాంట్. ద వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది రూట్ ప్రెషర్ ద్వారా జరుగుతుంది. కానీ రూట్ ప్రెషర్ ఒక్కటే ఈస్ నాట్ ద ఫ్యాక్టర్ ఆన్ మ్యాండేటరీ ఫర్ ద ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్. సో మనం ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇది జనరల్గా మనకు ఇక్కడ ఏంది, ట్రాన్స్పిరేషన్. సో మనం జనరల్గా ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది మనము నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో చదువుకుంటాం. సో ఇప్పటి వరకు అయితే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే జనరల్గా మనకు ఆ వాటర్ వేపర్స్ ఏవైతే ప్లాంట్ నుంచి వస్తాయో ఒక పాలిథిన్ కవర్లో మనము కట్టుకున్నప్పుడు అది కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయినప్పుడు ఆ వాటర్ వేపర్ కండెన్స్ అయినాక జనరల్గా మనం వాటర్ ఫామ్ అవుతుంది. ఇది ఎందువల్ల అంటే ట్రాన్స్పిరేషన్ పుల్. సో ట్రాన్స్పిరేషన్ పుల్ అండ్ ద రూట్ ప్రెషర్. ఓకే, రూట్ ప్రెషర్ అండ్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఏదైతుందో రూట్ ద్వారా వచ్చే వాటర్ అండ్ ట్రాన్స్పిరేషన్ ద్వారా వెళ్ళిపోయే వాటర్ ఆ ప్రెషర్, ఈ రెండిటి వల్లనే మనకు జనరల్గా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ బేసికల్గా ఈ విధంగా జరుగుతుంది. సో ఇదే కాకుండా మనం జనరల్గా నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే వీ విల్ బీ అండర్స్టాండింగ్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మినరల్ సాల్ట్స్. బేసికల్గా మనకు మినరల్ సాల్ట్స్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్స్, సోడియం క్లోరైడ్. బేసికల్గా ఇవి ఏంటంటే ఇవి అయాన్స్ లాగా విడిపోతాయి. అండ్ ఆల్సో మనకు స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. బేసికల్గా మనకు ఇవి కూడా వాటర్తోనే ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ అప్టేకింగ్ ప్రాసెస్లో బేసికల్గా మన యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కనుక సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మినరల్ సాల్ట్స్ బేసికల్గా మనకు అయాన్స్ అనేది దే will be dividing into NaCl, Na and Cl, and also magnesium sulfate is divided into magnesium and sulfate. So basically these are the ions which are basically transported along with the water in case of xylem vessels. సో మనము ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్స్, సో ఇప్పటివరకు మాట్లాడుకుందంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్స్ అండ్ వాటర్. ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్. సో బేసికల్గా ఇది ఏ విధంగా తెలుసుకుంటాం అంటే జనరల్గా మనకు ఇవి ఏవైతే పురుగులు ఉన్నాయో మనకు జనరల్గా మన దోమల్లాగా మనకు దోమలు ఎట్లా మన రక్తం తాగుతాయో అట్లనే మనకు కొన్ని పురుగులు ఉంటాయి అన్నమాట, చెట్ల మీద వాలి దాని యొక్క రసం తాగుతాయి. సో ఈ పర్టికులర్ పురుగులను వాడుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ద ప్లాంట్ అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే చాలా మటుకు అది ఇంపాసిబుల్ అనమాట టు అండర్స్టాండ్ ద మెటీరియల్ యొక్క నేచర్. సో బేసికల్గా ఈ పురుగులను వాడి ఎప్పుడైతే ఈ పురుగులు మనకు తాగడానికి వెళ్ళి చెట్టు మీద వాలి తాగడానికి వెళ్ళినప్పుడు ఆ పురుగులను చంపేసి మనం బేసికల్గా ప్రోబయోసిస్ అనే ఈ దేంతోనైతే అవి నీడిల్ లాంటి దాంతో తాగుతాయో ఆ ప్రోబయోసిస్ నుంచి స్ప్లిట్ చేసి ఆ బయటకు వచ్చే యూజ్ అయ్యే లిక్విడ్ ఏదైతుందో ఆ యూజ్ అయ్యే లిక్విడ్ని దాని కాంపోజిషన్ తెలుసుకొని అంటే షుగర్స్ ఉన్నాయా లేకపోతే మినరల్స్ ఉన్నాయా అవన్నీ తెలుసుకోగలుగుతారు అనమాట. సో ఇట్స్ అబౌట్ ద యూజ్ ఆఫ్ దిస్ కాంపనెంట్. సో ఇక్కడ జనరల్గా ఇది ఏంటంటే బేసికల్గా ఇట్స్ అబౌట్ ద రింగింగ్ ఎక్స్పెరిమెంట్. సో రింగింగ్ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే మనం బయట ఉన్న బార్క్ అనేది కట్ చేయడం వల్ల మనకు అప్పర్ పోర్షన్ ఉన్నది బల్జ్ అవుతుంది, అండ్ లోవర్ పోర్షన్ ఉన్నది బేసికల్గా మనకు అదే విధంగా ఉండిపోతుంది. ఎందుకంటే మనకు ఫుడ్ అనేది బేసికల్లీ ఇట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద ఏరియల్ పార్ట్. సో అంతకు మించి మనం ఎక్కువ స్క్రేప్ అవుట్ చేసేస్తే మనకు ఫుడ్ సప్లై అనేది రూట్స్కి వెళ్ళదు కనుక సో బేసికల్గా మన చెట్టు అనేది చనిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. So this is about the overview of that chapter, that is the chapter 3 of the 10th biology. ఇప్పటివరకు మనం చదువుకున్నంత ఓవర్వ్యూ ఆఫ్ ద అండర్స్టాండింగ్. సో మనకు నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏదైతుందో ఈ టాపిక్ పర్ఫెక్ట్గా ఇన్ డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఈ ఓవర్వ్యూ కంప్లీట్గా చూసుకుంటే మీకు నెక్స్ట్ ప్రతి టాపిక్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కంప్లీట్గా మీకు చాప్టర్ అనేది పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. సో బేసికల్గా వీ విల్ గో ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటైర్ టాపిక్స్ ఆఫ్ ద థర్డ్ చాప్టర్. Okay, coming to the transportation, that is the chapter 3 of the 10th class biology. Basically ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే ఇట్స్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్, దట్ ఈస్ వెదర్ మనకి యూనిసెల్యులార్లో కానీ మల్టీసెల్యులార్ కానీ ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ కానీ మినరల్స్ కానీ ఏ విధంగా జరుగుతాయి మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఆస్మోసిస్ అండ్ ద డిఫ్యూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, కానీ అవి షార్ట్ లెంత్ ప్రాసెస్. ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఫర్ ఎగ్జాంపుల్ అమీబా కానీ హైడ్రా కానీ ఏంటంటే మనకు దాని యొక్క సర్ఫేస్ ఏరియా చాలా
చాలా చిన్నగా ఉంటుంది కనుక డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ ద్వారా మనకు ట్రాన్స్పోర్టేషన్ అవుతుందంటే అది ఒక బెనిఫిషియల్ ప్రాసెస్. కానీ ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఎస్పెషల్గా ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ ఈ డిఫ్యూజను, ఈ ఆస్మోసిస్, ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఆల్సో దే క్యాన్ మూవ్ ఓన్లీ సమ్ మైన్యూట్ సబ్స్టెన్స్ ఆఫ్ ద మినరల్స్ ఇన్ ఏ వెరీ షార్ట్ డిస్టెన్స్. కానీ ఈ షార్ట్ ఫాల్ని, ఈ కాంప్రమైజ్డ్ ఫ్యాక్టర్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేది మనకు బేసికల్గా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు దీనికి ఈ ప్రాబ్లమ్కి యొక్క సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మన బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్సో ద ఫ్లోయమ్ అండ్ ద xylem translocation in case of plants. So మనకు జనరల్గా లాంగ్ లెంత్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్లోకేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ద వాటర్ జరగాలంటే బేసికల్గా దే ఆర్ ద వన్ వేర్ ద xylem and the phloem is the one which is basically involved in the transportation of the food and the water. ఇదే కాకుండా they are also basically involved in the transportation of the other materials. So మనకు in case of human being the blood circulation is the one which is basically involved in the transportation of the materials, oxygen and the carbon dioxide for the longer distance and into deeper parts of the tissue. అదే కాకుండా ప్లాంట్స్ లాంటి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మనకు xylem and phloem or the translocating elements which are basically involved in the water, minerals and the food transportation. So this is about the introduction, which is in detail. When we explain what is the introduction in case of transportation is nothing but there is a need of evolution of it. There is a need for the evolution of a circulated system, especially for the plant and animals, in a dedicated way, so that we can understand in better way what is the system which is basically involved in supplying the material for the animal. That is the blood circulation is the one which is basically involved in supplying the materials to the all the parts of the body, including the brain and the tissue. The blood is the one which is a fluid connected tissue. Where coming to the plants, it's about the xylem and the phloem, which is basically involved in the translocation of the water minerals and also some of the mineral salts and water along with the food. So this is about transportation and that is basically taking place within the plant and the animals. సో ఈ విధంగా చదువుకున్నాక మనం నెక్స్ట్ వచ్చే టాపిక్లో ఏం చేసుకుంటామంటే మనం ఈ యాక్టివిటీస్ అన్ని జనరల్గా మనము వీ క్యాన్ డిస్కస్ ఇన్ వెనీ దే ఆర్ వెరీ మైన్యూట్ థింగ్. అంటే మనం ఒక డయాగ్రామ్ చూసుకొని కూడా వీ క్యాన్ రైట్ ఇట్ డౌన్ ద ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఆల్సో వీ క్యాన్ రైట్ ఇట్ డౌన్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద హార్ట్. అండ్ దిస్ బేసికల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ హార్ట్లో మనం ఏంది ఇక్కడ ఇది ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద మెమిలియన్ హార్ట్, ఎస్పెషల్లీ హ్యూమన్ హార్ట్ అనమాట. సో హ్యూమన్ హార్ట్ ఏంది జనరల్గా ఇట్స్ నథింగ్ బట్ కాల్ ఎస్ పంప్ ఆర్గన్. ఓకే, పంప్ ఆర్గన్ ఇస్ నథింగ్ బట్ ద హ్యూమన్ హార్ట్. సో ఇక్కడ ఏం చూసుకోవచ్చు మనము ఈ హార్ట్ని బయట నుంచి చూసినప్పుడు ఇదేంది సిస్టమిక్ అరోటా. సో ఈ సిస్టమిక్ అరోటా ఇదనమాట. సో ఇదే కాకుండా మనకి ఇది వచ్చేది ఏంది జనరల్గా ఇది దిస్ ఈస్ ద వన్ విచ్ ఇస్ సప్లయింగ్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. సో ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఇది సిస్టమిక్ అరోటా, ఇది వచ్చేసి పల్మనరీ వాట్ ఎవర్ ద దీని పేరు వచ్చేసి పల్మనరీ. బికాస్ పల్మనరీ వెయిన్స్ అని ఎందుకంటాం బేసికల్గా ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్ ఇన్ సప్లయింగ్ ద బ్లడ్ టు ద లంగ్స్. అదే కాకుండా మనం కింది నుంచి వచ్చేది పై నుంచి వచ్చే ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో బేసికల్గా మనకు ఇవి ఏంటంటే దే ఆర్ ద సుపీరియర్ వీనోకేవా అది ఇది వచ్చేసి ఇన్ఫీరియర్ వీనోకేవా. సో వీటిలో యొక్క పని ఏంటంటే దే విల్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ. ఓకే, దే విల్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ. ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఈ బ్లూ కలర్ ఏదైతుందో ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒకటి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి వెళ్తుంది. అంటే ఒకటి రైట్ లంగ్కి బ్లడ్ తీసుకెళ్తుంది, ఇంకోటి లెఫ్ట్ లంగ్కి బ్లడ్ తీసుకెళ్తుంది. సో బేసికల్ ఇట్స్ అబౌట్ ద కంప్లీట్ ఈ హార్ట్ చూసి కూడా మనము ఎక్కడ ఏ బ్లడ్ వెజిల్ ఉందనేది చెప్పవచ్చు. ఒకటి సిస్టమిక్ అరోటా, ఇంకోటి వచ్చేసి సుపీరియర్ వీనా కేవా, లెఫ్ట్ వచ్చేది ఇంకోటి ఇన్ఫీరియర్ వీనా కేవా. అదే కాకుండా దేర్ ఇస్ ఎ పల్మనరీ సర్క్యులేషన్ వేర్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ సర్క్యులేటింగ్ ద బ్లడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద పల్మనరీ సర్క్యులేషన్ అనేది ఇట్స్ ఇన్వాల్వ్ ఇన్ ద సర్క్యులేటింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్. సో బేసికలీ దిస్ ఇస్ అబౌట్ the entire arrangement of the things. మనం ఇప్పుడు in detail గా we will be studying the internal structure of the heart. So basically
బేసికలీ దిస్ ఈజ్ ద ఎంటైర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ని చూసుకుంటే బేసికల్గా మనం ఏంటంటే మనకు 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ 4 కంపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో మనం ఈ 4 కంపార్ట్మెంట్స్ని ఏమంటాం బేసికల్గా, ఫస్ట్ వచ్చేసి రైట్ ఏట్రియం, అండ్ రెండోది వచ్చేసి మనకు రైట్ వెంట్రికల్, మూడోది వచ్చేసి లెఫ్ట్ ఏట్రియం, అండ్ నాలుగోది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్. సో ఈ 4 కంపార్ట్మెంట్స్ వల్ల మనం ఈ హార్ట్ని ఏమంటాం అంటే హార్ట్ ఈజ్ బేసికలీ మేడప్ ఆఫ్ 4 ఛాంబర్స్. సో ఈ 4 కంపార్ట్మెంట్స్ బేసికలీ we will call as 4 chambers. So the 4 chambers are the one which are making the entire compartmentation of the heart. So మనకి ఏంది బేసికల్గా ఈ 4 కంపార్ట్మెంట్స్ విల్ బి పర్ఫార్మింగ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. అక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఏ విధంగా బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది, ఎక్కడి నుంచి బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది, అండ్ ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అనేది చూసుకోవచ్చు. సో బేసికల్గా మనము జనరల్గా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి నేర్చుకునేటప్పుడు ఈ 4 కంపార్ట్మెంట్స్లో మనం జనరల్గా మనం క్లియర్ కట్గా నేర్చుకోవాలన్నమాట. సో ఈ 4 కంపార్ట్మెంట్స్ మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, ఇది 1, ఇది 2, ఇది థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఏట్రియం. ఓకే, రైట్ ఏట్రియం అంటే ఏంటి, ద ఫస్ట్ కంపార్ట్మెంట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ రైట్ ఏట్రియం. సో ఈ రైట్ ఏట్రియంకి ఏ విధంగా మనకు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ సుపీరియర్ వీనా కేవా. సో ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ సుపీరియర్ వీనా కేవా అంటే ఏంటి, జనరల్గా ఈ సుపీరియర్ వీనా కేవా అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ వస్తే దాన్ని సుపీరియర్ వీనా కేవా రిసీవ్ చేసుకుంటుంది. అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో దట్ విల్ బీ క్యారీడ్ బై మీన్స్ ఆఫ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. సో బేసికల్గా మన రైట్ ఏట్రియం ఏదైతుందో, రైట్ ఏట్రియం ఈస్ ద వన్ విచ్ ఈస్ బేసికల్లీ రిసీవింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ ద సుపీరియర్ వీనా కేవా, అండ్ ఇట్ ఈస్ రిసీవింగ్ ద another blood vessel, another supply that is called as inferior vena cava, which is basically come from the lower part of the body. So ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్ ని మనం రైట్ ఏట్రియం అంటాం. సో ఈ రైట్ ఏట్రియం నుంచి బేసికల్ గా ఏం జరుగుతుంది, మనకి ఎప్పుడైతే ఈ రైట్ ఏట్రియం నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో ఆ బ్లడ్ బేసికల్ గా మనకి ఏం జరుగుతుంది, మనకు నెక్స్ట్ వచ్చే కంపార్ట్మెంట్ లోకి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే రైట్ ఏట్రియం మనకు కాంట్రాక్ట్ అవుతుందో ఆ కాంట్రాక్షన్ వల్ల మనకు ఆ బ్లడ్ అనేది ఇట్ విల్ బి entering into the second compartment called as right ventricle. Okay, right ventricle ante endi basically this is the second compartment which is basically involved in the getting the blood. So it is involved in the getting the blood from the right atrium. So whatever the blood is present in the right atrium, it will be carried forward into the right ventricle. So basically right ventricle ki blood వచ్చినప్పుడు ఈ blood ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, it will be when the right ventricle is undergoing the contraction. So ఈ blood ఏం జరుగుతుంది, ఈ blood right ventricle నుంచి it will be carried to the lungs. So ఇక్కడ lungs కి క్యారీ చేసేది ఏంది, పల్మనరీ ఆర్టరీ. సో పల్మనరీ ఆర్టరీ అంటే ఏంది, జనరల్ గా పల్మనరీ ఆర్టరీ అంటే మనకు ఎప్పుడైతే మనకు బ్లడ్ ఈ విధంగా మనకు సుపీరియర్ వీనా కేవా నుంచి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ మనకు రైట్ ఏట్రియంలోకి వచ్చి అండ్ ఆల్సో ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి బ్లడ్ వచ్చేసి మనకు రైట్ ఏట్రియంలోకి జాయిన్ అయినప్పుడు ఈ బ్లడ్ ఏదైతే మనకు ఈ ఆర్టరీస్లో జమ అయిన బ్లడ్ ఏదైతుందో ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో మనకు ఆ వాల్వ్ ఓపెన్ అయిపోయి మధ్యలో ఉన్న సెప్టమ్ ఆ వాల్కి ఉన్న ఒక వాల్వ్ ఏదైతుందో ఒక చిన్న హోల్కి మనకు గార్డింగ్ వాల్వ్స్ ఉంటాయి అనమాట. ఈ వాల్వ్స్ మనకు ఓపెన్ అయిపోయి బ్లడ్ అనేది ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద రైట్ వెంట్రికల్. సో ఇక్కడ బ్లడ్ ఎప్పుడైతే రైట్ వెంట్రికల్కి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే ఇది అండర్గోయింగ్ కాంట్రాక్షన్, సో బేసికల్గా ఏం జరుగుతుంది, ద బ్లడ్ విల్ ఎంటర్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. సో బేసికల్గా పల్మనరీ ఆర్టరీ is the one basically it is taking the two different branches, one is the left branch, another one is the right branch. So basically pulmonary one is the one which is pulmonary artery is the one which is taking into two branches, one is the left branch, another one is the right branch. So basically మనకి ఏంది ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ వెంట్రికల్ ఏదైతుందో ఈ రైట్ వెంట్రికల్ ఏదైతుందో బ్లడ్ ఏదైతే జమ అయిందో ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో మనకు ఆ బ్లడ్ అనేది ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద pulmonary artery. So the one is the left one, another one is the right one. So ఈ left one అనేది జనరల్ this is the left one and this is the right one.
సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో ఆ బ్లడ్ అనేది ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద బోత్ ద వింగ్స్, దట్ ఈస్ ద రైట్ వింగ్ అండ్ ద లెఫ్ట్ వింగ్. ఈ రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్ ని మనం జనరల్గా పల్మనరీ ఆర్టరీ అంటాము. రైట్ బ్రాంచ్ వచ్చేసి రైట్ లంగ్కి వెళ్ళిపోతుంది అండ్ లెఫ్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకు లెఫ్ట్ లంగ్కి వెళ్ళిపోతుంది. సో బేసికలీ ఇట్స్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద both the that is first compartment, that is the right atrium and right ventricle, which is connecting through the pulmonary artery, that is with the left branch and also right branch. They are connected to the lungs. Which lungs? The left lung and the right one. So right lung and the left lung is the one which is basically connected to each other. So whatever the pulmonary artery which is coming, basically it will be divided into two divisions. One is the one which is going to the left lungs and another one is the one which is going to the right lung. So basically it is dividing into two divisions. So basically it's about the pulmonary artery. So ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్న బ్లడ్ ఏదైతుందో ఈ బ్లడ్ మొత్తం బాడీ నుంచి వస్తుంది, బాడీ టిష్యూ నుంచి వస్తుంది. సో బాడీ టిష్యూ నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో ఈ బ్లడ్ ఏదైతుందో జనరల్గా ఇట్ విల్ బి సర్క్యులేటెడ్ ఇట్ విల్ బి రీచింగ్ టు ద రైట్ ఆర్ట్రియం and finally it will be, after the contraction, it will be reaching the right ventricle. Okay, దీని తర్వాత it will be reaching the pulmonary artery. So the pulmonary artery is the one which is receiving the deoxygenated blood. So ikkadunna deoxygenated blood ఏదైతుందో అది బేసికల్గా ఇట్ విల్ బి కంప్లీట్లీ నౌ ఇట్ విల్ బి క్యారీడ్ టు ద lungs. So basically right wing వచ్చేసి right part of the pulmonary artery will go for the right lungs and the left one will be going to the left lung. So this is the entire picture of the flow of the blood from the body to the body to the right atrium, right ventricle, pulmonary artery, and which is reaching to the lungs for the exchange of the gases. So ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఈ lungs లో బేసికల్గా oxygen will be entering into the blood. So blood is the one which is receiving the oxygen in the heart. The blood is the one which is receiving the oxygen and also it is the one which is liberating the carbon dioxide. The exchange of gases, between the exchange of gases which is taking place especially in the lungs by the blood, where the oxygen is taken in and carbon dioxide is liberated out. So this kind of exchange is taking place in the lungs. akkada manaku em form aitundi lungs lo manaku general ga form ayedi manaku oxygenated blood. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటి, జనరల్గా ఈ బ్లడ్లో మనకి ఏముంటుంది, మనకు ఆక్సిజన్ ఉంటుంది. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ క్యారింగ్ ద ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ బేసికలీ carrying the oxygen and after the exchange of the carbon dioxide. So after the exchange with the carbon dioxide, oxygen is carried by the blood from the lungs. So this is the entire function of the first and the second compartment. అదే కాకుండా మనకు ఈ బ్లడ్ ఆర్ట్రియం నుంచి రైట్ ఆర్ట్రియం నుంచి రైట్ వెంట్రికల్ వరకే రావాలి, రిటర్న్ పోవద్దు కనుక ఇక్కడ ఈ వాల్వ్ అనేది ట్రైకాస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. సో దీన్ని రైట్ ఆరికులో వెంట్రికులర్ వాల్వ్ అంటాం. సో రైట్ auriculoventricular valve ante indi, tricuspid valve is the one which is basically it is guarding the entry of the blood from the atrium to the ventricle, that is especially the right article to the right ventricle. So ఎప్పుడైతే రైట్ ఆర్టికల్ మనకు కంప్రెస్ అయినప్పుడు ఆ బ్లడ్ అనేది రైట్ ఆర్ట్రియం నుంచి రైట్ వెంట్రికల్కే వెళ్ళాలి. ఆ వెళ్ళిన బ్లడ్ మళ్ళీ వెనకకు రావద్దు అన్నప్పుడు ఈ ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు వెళ్ళినాక దాని తర్వాత ఏమవుతుంది, ఆ వాల్వ్ ఏదైతే మనం రైట్ ఆరిక్యులోవెంట్రికులర్ వాల్వ్ ఏదైతుందో మనకి ఆ వాల్వ్ అనేది ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఎప్పుడైతే మనకు ప్రెషర్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ వెళ్ళిపోతుంది, ఆ రివర్స్ రావద్దు అన్నప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో బ్లడ్ అనేది మ్యాండేటరీగా ఇట్ షుడ్ ఎంటర్ ఇంటూ పల్మనరీ ఆర్టరీ, వెదర్ ఇట్స్ లెఫ్ట్ వన్ ఆర్ రైట్ వన్, అండ్ ఫైనలీ ఇట్ షుడ్ ఎండ్ అప్ ఇన్ ద లంగ్స్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద gases. So oxygen will be exchanged with the carbon dioxide and carbon dioxide will be removed and oxygen will be taken by the blood. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది థర్డ్ కంపార్ట్మెంట్ అండ్ ద ఫోర్త్ కంపార్ట్మెంట్. ఈ థర్డ్ కంపార్ట్మెంట్ ఫోర్త్ కంపార్ట్మెంట్ని మనం ఏమంటాం, థర్డ్ కంపార్ట్మెంట్ వచ్చేసి మనము లెఫ్ట్ ఏట్రియం అంటాం అండ్ ఫోర్త్ కంపార్ట్మెంట్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. సో లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ గురించి మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏదైతే బ్లడ్ మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్లో ఫామ్ అవుతుంది. సో అక్కడ లంగ్స్లో ఫామ్ అయిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతుందో దట్ షుడ్ బి క్యారీడ్ టు ద లంగ్స్. సో ఆ లంగ్స్ నుంచి వచ్చేది బేసికలీ ఇట్ షుడ్ బి క్యారీడ్ టు ద
హార్ట్. సో ఇక్కడ ఏంది జనరల్గా ఇక్కడ మనం క్యారీ ఫార్వర్డ్ చేసేది ఎవరు, లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్. సో బేసికల్గా ఈ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ ఏవైతున్నాయో బేసికల్గా ఈ లెఫ్ట్ అండ్ రైట్ పల్మనరీ వెయిన్స్ ఏవైతున్నాయో దే ఆర్ ద వన్స్ విచ్ ఆర్ క్యారింగ్ ఫ్రమ్ ద బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్. దట్ ఈస్ లెఫ్ట్ లంగ్ నుంచి వచ్చేది లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్, అదే మనకు రైట్ లంగ్ నుంచి వచ్చేది రైట్ పల్మనరీ వెయిన్. సో బేసికల్గా మనకు ఇక్కడ నుంచి రెండు వస్తాయి. సో మనకు చూపించేది డయాగ్రామెటికల్గా ఇక్కడ చూపిస్తాం కానీ అవి అల్టిమేట్గా ఎండప్ అయ్యేది లెఫ్ట్ ఏట్రియంలో. సో ఈ అప్పర్ కంపార్ట్మెంట్ వచ్చేసి లెఫ్ట్ ఏట్రియం. సో అప్పర్ కంపార్ట్మెంట్ వచ్చేసి బేసికల్గా లెఫ్ట్ ఏట్రియం which is the one basically it is collecting the blood from the lungs. So ఇక్కడ ఈ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తున్నాయి అంటే దే విల్ బి కలెక్టింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్. సో లంగ్స్ నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో ఈ లంగ్స్ నుంచి వచ్చే బ్లడ్ కంప్లీట్గా వచ్చి చేరేది ఎక్కడ మనకు లెఫ్ట్ ఏట్రియంలో చేరుతుంది. సో లెఫ్ట్ ఏట్రియంలో ఏం చేరుతుంది మనకు బ్లడ్ ఏదైతే లంగ్స్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫామ్ అయిందో ఆ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ విల్ బి క్యారీడ్ టు ద లెఫ్ట్ ఏట్రియం. సో దిస్ క్యారింగ్ విల్ బి డన్ బికాస్ ఆఫ్ బై మీన్స్ ఆఫ్ లెఫ్ట్ పల్మనరీ వెయిన్ అండ్ ద రైట్ పల్మనరీ వెయిన్స్. సో ఒకటి రెండు వెయిన్స్ లెఫ్ట్ లంగ్ నుంచి వస్తుంది, రెండు వెయిన్స్ మనకు రైట్ లంగ్ నుంచి వస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ this are the one where we will be carrying the oxygenated bloods. బేసికల్గా మన రైట్ పల్మనరీ వెయిన్స్ రెండు మనకు రైట్ లంగ్ నుంచి వస్తుంది, లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ రెండు మనకు లెఫ్ట్ లంగ్ నుంచి వస్తుంది. సో మన కంప్లీట్గా బ్లడ్ అనేది వచ్చేసి మనకు లెఫ్ట్ ఏట్రియంలో జాయిన్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ ఏట్రియం ఎప్పుడైతే మనకు కంపార్ట్మెంట్ ఫిల్ అవుతుందో ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో ఆ బ్లడ్ కాస్త లెఫ్ట్ వెంట్రికల్లో వస్తుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ ఇస్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ ద ఫోర్త్ కంపార్ట్మెంట్. సో వాట్ ఎవర్ ద ఫోర్త్ కంపార్ట్మెంట్ is the one which is basically receive the blood from the left atrium. left atrium నుంచి బ్లడ్ అనేది it will be carried to the left ventricle. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే బ్లడ్ మనకు లెఫ్ట్ వెంట్రికల్లో జమ అవుతుందో ఈ బ్లడ్ ఎప్పుడైతే మనకి ఈ వెంట్రికల్ స్క్వీజ్ అవుతుందో ఈ స్క్వీజ్ అయినప్పుడు ఈ బ్లడ్ కాస్త ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సర్క్యులేషన్ కాల్డ్ యాస్ మనకి ఏంది అరోటా అనమాట. ఓకే, అరోటా ఏంది జనరల్గా అరోటాని సిస్టమిక్ అరోటా కూడా అనవచ్చు. సో ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్ మనకు స్క్వీజ్ అవుతుందో ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో ఆ లెఫ్ట్ వెంట్రికల్ ఉన్న బ్లడ్ ఏదైతుందో దట్ విల్ బి క్యారీడ్ ఆన్ టు ద సిస్టమిక్ అరోటా, దట్ ఈస్ ద నథింగ్ బట్ ద అరోటా. సో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్టరీ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ బాడీ అనేది సిస్టమిక్ అరోటా. సో ఈ సిస్టమిక్ అరోటాలో మనకు జనరల్గా మనకు ఎన్నో రకాలుగా మనకు ఇక్కడ మనకు అవుట్లెట్స్ ఉంటాయి. ఒకటి ద అరోటా ఆర్టరీస్ విచ్ ఆర్ అరైజింగ్ టు రీచ్ ద head and also arteries which are arising to reach the left arm. అదే అంటే ఎన్నో రకాల arteries will be arising from the systemic aorta. So systemic aorta is the one basically it is involved in supplying the blood to the different parts of the blood, different parts of the brain, whether different parts of the body, especially it may be brain or it may be head or it may be the left arm. So basically it's about the circulation of the blood from the left ventricle through the systemic aorta, that is nothing but the aorta, to various parts of the body. So basically it's about the arteries which are arising from the systemic aorta which will be supplying the blood to the different parts of the body. So ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైతే మనకు ఈ ఫ్లో అనేది జరగాలంటే అంటే మనం ఇది మళ్ళీ మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, లంగ్స్లో ఉండే బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏంటంటే బై మీన్స్ ఆఫ్ పల్మనరీ వెయిన్స్. సో పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయి, అది లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఓకే లెఫ్ట్ కానీ రైట్ కానీ పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ క్యారీ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్. అది ఎందులో క్యారీ చేస్తాయి, దే విల్ క్యారీ టు ద లెఫ్ట్ ఏట్రియం. Okay, they will be carrying to the left atrium. From the left atrium, they under the contraction of the left atrium, the blood will be carried to the left ventricle. ఓకే, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకు ఫైనల్గా ఎక్కడ రీచ్ అయితే దే విల్ బి రీచింగ్ దిస్ రెడ్ కలర్ బిగ్గెస్ట్ ఆర్టరీ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ బాడీ, దట్ ఈస్ ద సిస్టమిక్ అరోటా. Okay, the systemic aorta is the one which will be completely supplying the oxygenated blood to the all parts of the body, especially especially it will be supplying to every part of the body, that is the
to all the tissues of the human body. So basically this is about the functioning of the entire థింగ్. సో ఇక్కడ మనకు లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉండే వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని బేసికల్గా బైకాస్పిడ్ వాల్వ్ ఆర్ ద లెఫ్ట్ ఆర్ట్రియో వెంట్రికలర్ వాల్వ్ అంటాం. సో లెఫ్ట్ ఆర్ట్రియో వెంట్రికలర్ వాల్వ్ని ఏమంటాం మనము బైకాస్పిడ్ వాల్వ్ ఆర్ మెట్రియల్ వాల్వ్. సో మెట్రియల్ వాల్వ్ ఆర్ బైకాస్పిడ్ వాల్వ్ ఆర్ లెఫ్ట్ ఆర్ట్రియో వెంట్రికలర్ వాల్వ్ యొక్క పని ఏంటంటే ఎప్పుడైతే మనకు ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు లెఫ్ట్ ఏట్రియం స్క్వీజ్ అయ్యి మనకు బ్లడ్ అనేది మనకు లెఫ్ట్ వెంట్రికల్ వెళ్తుంది. ఆ లెఫ్ట్ వెంట్రికల్లో మనకు ఎప్పుడైతే మనకు కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆ బ్లడ్ మళ్ళీ లెఫ్ట్ ఆర్ట్రియంలోకి రాకుండా ఈ వాల్వ్స్ క్లోజ్ అయిపోవడం వల్ల మనకు ఆ బ్లడ్ రిటర్న్ రాకుండా ఇట్ విల్ బి పంప్ డైరెక్ట్లీ ఇన్ టు ద సిస్టమిక్ అరోటా విచ్ విల్ బి సప్లయింగ్ టు ద బ్లడ్ టు ద basically it will be supplying the blood to the head, left arm and all the other parts of the body including the brain and everything. ఏదైతే మనకు బ్లడ్ ఉందో మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉందో ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తము కంప్లీట్లీ ఇట్ విల్ సప్లై టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో జనరల్గా మనం ఏంటంటే బేసికల్గా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఇప్పటివరకు అర్థం చేసుకుంది ఏంది, మనకు జనరల్గా మనకు 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి హార్ట్లో. సో మనకి ఏంది 4 కంపార్ట్మెంట్స్లో ఫస్ట్ మనం ఎప్పుడైనా రైట్ ఏట్రియంతో స్టార్ట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్ ఏట్రియంతో స్టార్ట్ చేసుకొని తర్వాత రైట్ వెంట్రికల్, అదే మనకు 3rd కంపార్ట్మెంట్ వచ్చేసి లెఫ్ట్ ఏట్రియం అండ్ 4th కంపార్ట్మెంట్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్. సో ఈ 4 కంపార్ట్మెంట్స్ క్లియర్ కట్గా ఇదేమో మనకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ నుంచి వస్తుంది, బాడీ నుంచి వచ్చే బ్లడ్ సప్లై. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బేసికల్గా ద బ్లడ్ విల్ గో టు ద లంగ్స్, whether it may be left or the right lung. అక్కడికి వెళ్ళిన బ్లడ్ ఆక్సిజనేషన్ జరిగినాక దెన్ ద బ్లడ్ విల్ బి క్యారీడ్ టు ద లెఫ్ట్ ఆర్టరీ, లెఫ్ట్ ఏట్రియంకి మనకు లెఫ్ట్ లంగ్స్ నుంచి రైట్ లంగ్స్ నుంచి మనకు ప్యూర్ బ్లడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో ప్యూర్ బ్లడ్ ఇస్ ద వన్ విచ్ విల్ బి క్యారీడ్ టు ద లెఫ్ట్ ఏట్రియం. సో ఇక్కడ వచ్చిన ప్యూర్ బ్లడ్ ఏంది, ఇట్ విల్ బి అక్యుములేటెడ్ ఇన్ ద లెఫ్ట్ ఏట్రియం. అక్కడ నుంచి మనకు స్క్వీజ్ అయ్యి ఫైనల్గా ఇట్ విల్ బి రీచింగ్ ద లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, మనకి ఎప్పుడైతే ఇక్కడ మనకు కాంట్రాక్షన్ జరుగుతుందో బేసికలీ ఇట్ విల్ బి రీచింగ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్లడ్. సో ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్లడ్ ఇస్ ద వన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇది సిస్టమిక్ అరోటా. సో సిస్టమిక్ అరోటా అంటే ఇది జనరల్గా సిస్టమిక్ అరోటా ఇస్ ద వన్ విచ్ ఇస్ క్యారింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ టు ద ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ వచ్చేసి మనకు బాడీకి సర్క్యులేషన్ అవుతుంది. సో మనకు జనరల్గా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వాల్వ్ వచ్చేసి అంటే దీన్ని జనరల్గా మనము రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ అంటాం ఈ డివిజన్ని. సో ఈ డివిజన్ని మనము సెప్టమ్ అంటాం. ఈ సెప్టమ్ మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఓకే, ఈ సెప్టమ్ మధ్యలో వాల్వ్ ఉంటుంది. దాన్ని మనము జనరల్గా రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ వాల్వ్ అంటాం. ఇక్కడ చూసుకుంటే మనం లెఫ్ట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సెప్టమ్ ఉంటుంది. ఈ సెప్టమ్ మధ్యలో మనకు ఒక చిన్న వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ మనం ఏమంటాము, లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ వాల్వ్. సో బేసికల్గా మనకి ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో లెఫ్ట్ ఆరికల్ అక్కడ బ్లడ్ అనేది బేసికల్లీ ఇట్ విల్ బి టేకెన్ బై ద లెఫ్ట్ వెంట్రికల్. ఈ మూమెంట్ అయినాక జనరల్గా మనకి ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్ మనకు కాంట్రాక్షన్ జరుగుతుందో దెన్ ద బ్లడ్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమిక్ అరోటా, దట్ ఈస్ ద అరోటా విచ్ విల్ బి క్యారింగ్ ద బ్లడ్ టు ద ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇది చాలా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ క్యాన్ అండర్స్టాండ్ ఇన్ బెటర్ వే. సో ఇది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని ఈ వాల్వ్ని మనము బైకాస్పిడ్ వాల్వ్ అనొచ్చు, లేకపోతే మెట్రియల్ వాల్వ్ అనొచ్చు. ఇది మాత్రం దీన్ని మనం రైట్ ఆరికల్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది ట్రైకాస్పిడ్ వాల్వ్. ఇది వచ్చేసి మనకు బైకాస్పిడ్ వాల్వ్ ఆర్ ద మెట్రియల్ వాల్వ్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మనకు కాంట్రాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ వెంట్రికల్స్కి వెళ్తుందో ఎప్పుడైతే వెంట్రికల్స్లో కాంట్రాక్షన్ జరుగుతుందో ఆ బ్లడ్ మళ్ళీ ఆరికల్స్లోకి రాకుండా ద బ్లడ్ షుడ్ గో ఇన్ టు ద వెదర్ ఇట్ షుడ్ బి గోయింగ్ ఇన్ టు సిస్టమిక్ అరోటా ఆర్ షుడ్ గో ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. సో ఈ విధమైన అరేంజ్మెంట్ వాల్వ్ ఉండడం వల్లనే మనకు బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో రివర్స్ ఫ్లో కాకుండా మనకు ప్రాపర్గా కాంట్రాక్షన్ అయినప్పుడు ఇట్ విల్ బి రీచింగ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో ఇప్పుడు మనం బేసికల్గా మనం ఇప్పుడు వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ ద సర్క్యులేషన్. దీంట్లో బేసికల్గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఎట్లా మనం బ్లడ్ అనేది జనరల్గా మనం ఏం చెప్పినాం, బ్లడ్ విల్ బి ఫ్లోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ నుంచి తీసుకుంటే హార్ట్ నుంచి బ్లడ్ అనేది విల్ బి ఫ్లోయింగ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద టిష్యూ. సో ఈ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్లో బేసికల్గా ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. సో ఇక్కడ బ్లడ్ వెజిల్స్ని మనం ఆర్టరీస్ అంటాం.
సో ఆర్టరీస్ అనేది బేసికల్గా ఏంటంటే దే విల్ బి క్యారింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద టిష్యూ. అదే మనకు రివర్స్లో ఫ్లో చేసేది ఏంటంటే వెయిన్స్. సో వెయిన్స్ అంటే ఏంది, జనరల్గా దే విల్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ ద they will be carrying the blood from the tissue to the heart. So one kind of circulation is the one where the blood will be carried from the heart to the tissue, and the second kind of circulation is the one which will be carrying the blood from the tissue to the heart. So first circulation lo that is nothing but called as arteries, and second circulation వచ్చేసి basically it is the veins which will be carrying the blood. So ఇక్కడ these are the two different kind of circulation. సో ఇక్కడ జనరల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, జనరల్గా ఆర్టరీస్ లో ఫ్లో అయ్యే బ్లడ్ ఏదైతుందో ఇట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్. సో ఈ సింగిల్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఆర్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ విత్ ఇన్ ద ఆర్టరీస్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ ద వాల్వ్స్. అంటే మనకు జనరల్గా ఈ బ్లడ్ ఆర్టరీస్ ఏవైతున్నాయో బ్లడ్ ఆర్టరీస్లో బేసికల్గా చిన్న మన గేట్ వేస్లా ఉంటాయి. చిన్న గేట్లు ఏవైతున్నాయో ఇవి జనరల్గా ఈ బ్లడ్ని ఒకటే డైరెక్షన్లో పోనిస్తాయి. ఎప్పుడైతే ఆ బ్లడ్ రివర్స్ వస్తుందో ఇవి లాక్ అయిపోతాయి అనమాట. సో ఈ వాల్వ్స్ ఏవైతున్నాయో జనరల్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్, ఎస్పెషల్గా ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ ఇవి జనరల్గా ఈ యొక్క పని ఏంటంటే ఇవి జనరల్గా సింగిల్ డైరెక్షన్ బ్లడ్ని అలౌ చేస్తుంది, బ్లడ్ ఫ్లోని అరేంజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే రివర్స్ వస్తుందో ఆ రివర్స్ వచ్చినప్పుడు ఇవి క్లోజ్ అయిపోతాయి. అంతసేపు మనకి ఇది మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ అనేది అలౌ చేసి మనకు రివర్స్ వచ్చినప్పుడు ఇవి క్లోజ్ అయిపోతాయి. సో ఈ విధమైన వాల్వ్స్ అనేది బోత్ ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ ఉంటాయి అన్నమాట. సో ఆర్టరీస్ ఆర్ ద వన్ విచ్ విల్ బి క్యారింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద tissue, and the veins are the one which will be carrying the blood from the tissue to the heart. సో ఈ విధంగా బ్లడ్ మూమెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో జరగాలంటే ఈ ఆర్టరీస్లో వెయిన్స్లో జనరల్గా మనకు వాల్వ్స్ అనేది ఉంటుంది. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఆర్టరీస్లో ఉన్న బ్లడ్ ఫ్లోని ఎస్పెషల్గా హార్ట్ నుంచి టిష్యూలకే ఫ్లో చేసేటట్టు చేస్తుంది. అదే వెయిన్స్ ఏం చేస్తాయి, దే విల్ ఓన్లీ అలౌ ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద టిష్యూ టు ద హార్ట్. సో రివర్స్ ఫ్లో అయినప్పుడు అవి లాక్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా మనకు ఫ్లో అవుతున్నప్పుడు ఓపెన్గా ఉంటాయి. ఎప్పుడైతే మనకు రివర్స్ ఫ్లో అయినప్పుడు ఇట్లా మనకు ఫ్లో అవుతున్న కొద్ది ఓపెన్ ఉంటాయి. ఎప్పుడైతే రివర్స్ ఫ్లో అవుతుందో ఈ రివర్స్ ఫ్లో ఉన్నది కాస్త ఇట్లా క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఇట్లున్నది కాస్త ఇట్లా ఓపెన్ అవుతుంది. జనరల్గా మనకు రివర్స్ ఫ్లో అయినప్పుడు ఇట్లా క్లోజ్ చేసేస్తుంది. సో మనకు బ్యాక్ ఫ్లో అనేది ఉండదు అనమాట. ఈ ఆర్టరీస్ యొక్క ఫంక్షన్స్, వెయిన్స్ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా వాళ్ళు సైంటిస్టులు కనుక్కున్నారంటే, జనరల్గా మనకు ఆర్టరీస్ ఏంది, మనకు దే విల్ ఫ్లో ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద టిష్యూ. సో ఏదైనా బ్లడ్ వెజిల్ మనకు హార్ట్ దగ్గరగా ఉన్న బ్లడ్ వెజిల్ని మనం బ్లాక్ చేస్తే మనకు బ్లడ్ అనేది ఇట్ విల్ బి ఆల్వేస్ అక్యుములేటింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద హార్ట్. సో ఇక్కడ బల్జింగ్ అనేది మనకు డైరెక్షన్ ఆఫ్ ద హార్టే జరుగుతుంది. సో అక్కడ బల్జ్ అవుతున్నా కూడా బ్లడ్ అనేది వెనకకు రాదు. సో ఎందుకు అంటే ఆ మధ్యలో చిన్న వాల్వ్స్ ఏవైతున్నాయో అవి ఆ విధంగా పోనిస్తాయి, కానీ బ్లడ్ ఒకవేళ వెనకకు రావాలనుకున్నప్పుడు క్లోజ్ అయిపోతాయి. సో ఇట్స్ ద వాల్వ్స్ విచ్ ఆర్ బేసికలీ కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్. అదే కాకుండా మనకు రివర్స్ ఫ్లో ఏదైతుందో ఈ రివర్స్ ఫ్లో ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అంటే, జనరల్గా మనకు వెయిన్స్ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా అనుకోవచ్చు అంటే, టిష్యూ దగ్గర ఉన్న ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్స్ ఉన్నాయో అవి మనము బ్లాక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, బేసికల్గా వెయిన్స్ ఏం చేస్తే దే షుడ్ క్యారీ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ. సో టిష్యూ నుంచి ఆ వెయిన్స్ బ్లడ్ని క్యారీ చేసుకొని హార్ట్కి తీసుకెళ్తుంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ టిష్యూ దగ్గర ఉన్న బ్లడ్ వెజిల్స్ని మనం బ్లాక్ చేస్తే మనకు ఆ బల్జ్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్ అనేది బేసికల్గా ఇట్ విల్ బి టేకింగ్ ప్లేస్ అట్ ద నియర్ టు ద టిష్యూ. సో బల్జింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్ బేసికలీ ఇట్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద నియర్ టు ద టిష్యూ, అండ్ దట్ వోంట్ బి ద బ్లడ్ వోంట్ కమ్ బ్యాక్. సో ఆ వెయిన్స్ ఏవైతే ఎక్కడైతే బ్లాక్ చేసినామో ఆ వెయిన్స్ బ్లాక్ చేసిన దగ్గర ఎక్కడైతే వెయిన్స్ బ్లాక్ చేస్తామో మనకు టిష్యూ సైడ్ మనకు బల్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, హార్ట్ సైడ్ కాదు. ఎందుకంటే బ్లడ్ అనేది టిష్యూ నుంచి హార్ట్ సైడ్కి ఫ్లో అవుతుంది. సో ఆ బల్జ్ అయినంత మాత్రాన బ్లడ్ అనేది వెనకకు రాదు. ఎందుకంటే మనకు అందులో వెయిన్స్లో కూడా మనకు వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ ఆ బల్జ్ అయినా కూడా బస్ట్ అయినా కూడా దే వోంట్ అలౌ ద బ్లడ్ టు కమ్ బ్యాక్ టు ద టిష్యూ. సో బేసికల్గా మనకి ఏవైతున్నాయి వాల్వ్స్ అంటే ఏంటి, గేట్వే. సో గేట్వే అంటే ఇది బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ ఓన్లీ ఇన్ వన్ సింగిల్ డైరెక్షన్. సో మనకు ఆర్టరీస్లో ఉన్న వాల్వ్స్ ఏవైతున్నాయో దే విల్ అలో ఓన్లీ ద బ్లడ్ ఫ్లో, అది హార్ట్ నుంచి టిష్యూకే అలౌ చేస్తుంది. అదే బ్లడ్ వాల్వ్స్ గేట్వే విచ్ ఇస్ ప్రజెంట్ విత్ ఇన్ ద టిష్యూ విత్ ఇన్ ద వెయిన్స్, అవి ఏంటంటే దే విల్ అలో ఓన్లీ ద బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ టు ద
heart. So this kind of only single direction one way traffic is because of the valves or the gateways which are present within the arteries that is carrying from the heart to veins, and the veins which is the arteries which is carrying the blood from the heart to the tissue, and the veins which are carrying the blood from the tissue to the heart. So basically it's about the carrying the blood. So whatever the blood is there, the blood will be only flowing in one single direction from the heart to tissue and from the tissue to heart. So this kind of one directional or one single directional flow of the blood is because of the valves present within the blood capillaries. So it is the functioning of the arteries and the blood, that is the functioning of the arteries and the veins. So basically గా మనము ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా బేసికల్ గా మనం ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ వరకు ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే బేసికల్ గా ఇట్స్ బికాస్ ఆఫ్ ద వాల్వ్స్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింగిల్ డైరెక్షన్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్. అదే కాకుండా మనము ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకు ఒక సైంటిస్ట్ ఏంటంటే బేసికల్గా ఫేమస్ సైంటిస్ట్ ఏంటంటే అన్ని స్టడీ చేసుకుంటూ ఆ వాల్వ్స్ అనే కాన్సెప్ట్ని పికప్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు. సో ఆయన స్టూడెంట్ ఏం చేసిందంటే హీ హాస్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాల్వ్, అంటే వాల్వ్ గేట్వే present within the two compartments of the heart గానీ, within the arteries గానీ, within the veins which are carrying from the tissue to heart గానీ, ఈ మొత్తం దాంట్లో బేసికల్గా మనకు వాల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది అతని సైంటిస్ట్తో కూడి చేసిన వర్క్లో వాళ్ళు ఈ విధమైన వర్క్, అంటే ఎక్కడైతే మనకు హార్ట్ దగ్గరున్న బ్లడ్ వెజిల్స్ని బ్లాక్ చేయడం కానీ, అక్కడ బ్లాక్ చేయనందుకు హార్ట్ దిక్కు బల్జ్ కావడము, అదే బ్లడ్ వెజిల్స్ ఏవైతే మనకు టిష్యూ దగ్గర బ్లాక్ చేస్తే బ్లడ్ వెజిల్ ఆ బ్లాక్ చేసిన దగ్గర నుంచి ఎక్కడైతే టిష్యూ సైడ్ ఉంటుందో ఆ టిష్యూ సైడ్ ఉన్న బ్లడ్ వెజిల్స్ వాయడము, ఇక్కడ హార్ట్ దగ్గర బ్లాక్ చేస్తే మనకు జనరల్గా హార్ట్ దిక్కు నాట్ ఎప్పుడైతే మనం ఈ బ్లడ్ ఫ్లో ఉందంటే ఇది ఆర్టరీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక దారం కట్టేసినామంటే ఇది హార్ట్, సో ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై అవుతుంది కనుక ఎప్పుడైతే మనం ఈ దారం కట్టేస్తామో ఇక్కడ బ్లాక్ చేసేస్తామో, ఎప్పుడైతే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసిందంటే బ్లడ్ అనేది ఇక్కడ అక్యుములేట్ అవుతుంటుంది, అంటే హార్ట్ సైడ్ ఆఫ్ ద బ్లాకేజ్ దగ్గర హార్ట్ సైడ్ మనకు జనరల్గా మనకు బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. అదే మనకు వెయిన్స్ అయితే ఏంది, జనరల్గా మనం ఎక్కడైతే మనం టై చేస్తామో వెయిన్స్ అయితే ఏంది బేసికల్గా ఇక్కడ జనరల్గా బల్జింగ్ ఎక్కడ జరుగుతుంది, బల్జింగ్ అనేది వెయిన్స్లో మనకు టిష్యూ సైడ్, అంటే ఇక్కడ టిష్యూ ఉంటుంది, సో టిష్యూ సైడ్లో మనకు వెయిన్స్లో బల్జింగ్ అంటే వాయడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే హార్ట్ నుంచి ఆల్వేస్ ద ఆర్టరీస్ ఆర్ ద వన్ విచ్ విల్ క్యారీ ద బ్లడ్, వెయిన్స్ ఆర్ ద వన్ విచ్ ఆల్వేస్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ. సో ఈ రకమైన controlled single flow of traffic of the blood is because of the valves present within the arteries and the veins. సో నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే దే ఆర్ ఆల్సో వర్కింగ్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ as డబుల్ సర్క్యులేషన్. సో డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంది, టూ సర్క్యులేషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద బాడీ. సో వాట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్, బేసికల్గా మనము సింగిల్ సర్క్యులేషన్ చూసినాం, కానీ డబుల్ సర్క్యులేషన్ ఏంది బేసికల్గా అంటే జనరల్గా డబుల్ సర్క్యులేషన్ ఎందుకంటామంటే ఇందులో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, దీంట్లో రెండు రకాల సర్క్యులేషన్స్ ఉంటాయి మనకు. ఒకటి సిస్టమిక్ సర్క్యులేషన్. ఓకే, ఈ సిస్టమిక్ సర్క్యులేషన్ ఏంది బేసికల్గా, సిస్టమిక్ సర్క్యులేషన్లో ఏంటంటే జనరల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద ఎంటైర్ బాడీ. సో ఎంటైర్ బాడీ ఏదైతుందో ఎంటైర్ బాడీలో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ ఏంటంటే దాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, అంటే హార్ట్ నుంచి టిష్యూ నుంచి హార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ సర్క్యులేషన్. ఓకే, పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటి, జనరల్గా దిస్ ఈస్ ద బ్లడ్ సర్క్యులేషన్ విచ్ ఇస్ బేసికలీ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద హార్ట్ టు ద lungs. So basically it's about the circulation which is taking place between the heart to the lungs and from the lungs to back to the heart. This kind of circulation is called as పల్మనరీ సర్క్యులేషన్. దీంట్లో హార్ట్ టు లంగ్స్ టు హార్టే ఉంటుంది. సిస్టమిక్ సర్క్యులేషన్లో బేసికల్గా బాడీ నుంచి అంటే బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంటే హార్ట్ టు ద బాడీ and back from the body to the heart. So these two circulations are together called as double circulation. So systemic అంటే బాడీ. సో బాడీ సర్క్యులేషన్ ఏం జరుగుతుంది, మనకి హార్ట్ నుంచి బాడీ నుంచి హార్ట్ సర్క్యులేషన్
చదువుకుంటాం. అదే పల్మనరీ సర్క్యులేషన్ ఏంటి జనరల్గా వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద హార్ట్ టు ద లంగ్స్ అండ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్. సో దిస్ ఈస్ ద pulmonary circulation. So these are the two different circulation which are basically involved in the person. So mana circulation వచ్చేసి which ours is the one which is basically involving the double circulation, that is the systemic circulation and the pulmonary circulation. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, ఇక్కడ జనరల్గా మనం డిఫరెన్స్ నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే మనము జనరల్గా వాట్ ఈస్ ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్ అనేది నేర్చుకుందాం. సో మనకు డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్ చూసుకుంటే, ఆర్టరీస్ ఏవైతున్నాయో ఆర్టరీస్ యొక్క మనం ఎలాస్టిక్ ఫైబ్రస్ నేచర్ కానీ లేకపోతే మస్కులర్ లేయర్ కానీ మనం చూసుకుంటే జనరల్గా చాలా థిక్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆర్టరీస్ ఆర్ ద వన్ విచ్ విల్ బి బేసికల్లీ okay, the arteries are the one which are basically they carry the blood from the heart to the tissue. So generally the arteries are the one which are basically involved in carrying the blood from the heart to the tissue. So basically ఇక్కడ ఏంది, ఇక్కడ జనరల్గా మనం ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్ కానీ లేకపోతే మస్కులర్ లేయర్ కానీ ఇవన్నీ చాలా టఫ్గా ఉంటాయి. సో ఇక్కడ మనము ఈ ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్ తీసుకున్నాము. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ మస్కులర్ లేయర్ అవుతుందో అది చాలా థిక్గా ఉంటుంది. ఎందుకు అంటే మనకు హార్ట్ నుంచి వచ్చేది ప్రెషర్ బ్లడ్. సో ప్రెషర్ బ్లడ్ ఏదైతుందో ఆ ప్రెషర్ బ్లడ్ ఏదైతుందో అది చాలా ప్రెషర్గా మనకు హార్ట్ నుంచి టిష్యూకి ఫ్లో అవుతుంది. సో ఈ రకమైన బ్లడ్ ఫ్లో జనరల్గా జరుగుతుంది కనుక ఆర్టరీస్ ఎప్పుడు చూసుకున్నా థిక్ వాల్ ఉంటుంది. ఓకే, దే విల్ ఆల్వేస్ కంటైనింగ్ ద thick wall. So the arteries are the one which are basically making the thick wall, that is basically the pressure blood is flowing from the heart to the tissue, that is because the arteries are the one which are consisting of the thick wall. So ikkada endi general blood will be the oxygenated blood which will be carried by the arteries from the heart to the tissue. సో ఇక్కడ ఏంటి జనరల్గా మనం నెక్స్ట్ వెయిన్స్ గురించి మాట్లాడుకోవాలంటే బేసికల్గా ఇవి ఏం చేస్తాయంటే జనరల్గా దే విల్ బి ఇన్వాల్వ్ ఇన్ క్యారింగ్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ బ్లడ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ కనుక డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే టిష్యూలో ఫామ్ అవుతుందో ఆ టిష్యూ నుంచి హార్ట్ ఎవరి వారు వస్తుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెయిన్స్. సో వెయిన్స్ ఏం చేస్తాయంటే దే విల్ క్యారీ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద టిష్యూ టు ద హార్ట్. ఇక్కడ మాట్లాడుకోవాలంటే బేసికల్గా మనకు జనరల్గా మనకు ఫైబ్రస్ కోట్ ఏదైతే పైన ఉంటుందో అది చాలా టఫ్గా ఉంటుంది, నాన్ ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ ఆల్సో కమింగ్ టు మస్కులర్ లేయర్. సో ఈ మధ్యలో ఉన్న మస్కులర్ లేయర్ ఏదైతుందో ఆ మస్కులర్ లేయర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఎందుకు ఆ విధంగా అంటే మనకి ఇక్కడ ప్రెషర్ బ్లడ్లో ఉన్న ప్రెషర్ అనేది అంత మాత్రంగా ఉండదు కనుక సో వాట్ ఎవర్ ద బ్లడ్ విచ్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ ద టిష్యూ టు ద హార్ట్ దట్ ఈస్ బై మీన్స్ ఆఫ్ వెయిన్స్ ఆర్ ద వన్ విచ్ విల్ బి క్యారింగ్ ద బ్లడ్. సో ఇక్కడ ఏంది జనరల్గా మనము వెయిన్స్లో చూసుకుంటే ఏంటంటే మనకు జనరల్గా వెయిన్స్ అంటే బేసికల్గా వెయిన్స్ ఆర్ ద వన్ విచ్ విల్ బి ఇన్వాల్వ్ ఇన్ క్యారింగ్ ద బ్లడ్. సో బేసికల్గా మనకి ఏం జరుగుతుంది ఇక్కడ వెయిన్స్ ఏంటంటే దే విల్ బి ఇన్వాల్వ్ ఇన్ కంట్రోలింగ్ ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద టిష్యూ టు ద హార్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు టఫ్ ఫైబ్రస్ కోట్ ఉండడం అండ్ ఆల్సో చాలా స్మాల్ మస్కులర్ లేయర్ ఉండడం. ఎందుకు అంటే దానికి అంతగా ప్రెషర్ బ్లడ్ ఉండదు కనుక అంత కంట్రోలింగ్ అవసరం లేదు కనుక నార్మల్ ఫ్లోలోనే ఉంటుంది కనుక మనకి ఎలాస్టిక్ నేచర్ కానీ మస్కులర్ లేయర్ అనేది చాలా తిన్నుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఆ విధంగా తిన్నుగా ఎందుకు ఉంటుంది అంటే మనకు బ్లడ్ అనేది అంత ప్రెషర్తో ఫ్లో కాకుండా నార్మల్ ఫ్లో ఉంటుంది. సో ఇక్కడ ఫ్లో అయ్యే బ్లడ్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అయిన బ్లడ్. సో దీన్ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. వెయిన్స్ ఆర్ క్యారింగ్ ఫ్రమ్ ద టిష్యూ టు ద హార్ట్. అదే కాకుండా మనం బ్లడ్లో జనరల్గా మనకు పైన ఒక ఆర్టరీస్ అయితే ఎలాస్టిక్ ఉంటుంది, మనకు వెయిన్స్ అయితే మనకు మామూలుగా టఫ్ ఫైబ్రస్ కోట్ ఉంటుంది. అదే కాకుండా మనకు ఒక మస్కులర్ లేయర్ ఉంటుంది అనమాట. సో ఫర్ ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్ అనేది మనకు అకార్డింగ్ టు నీడ్ అండ్ ద కండిషన్ జరగాలనుకుంటే ఆ మస్కులర్ లేయర్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్లనే జరుగుతుంది. ఇదంతా కాకుండా మన ఫైనల్గా లోపటి ఇంకో లేయర్ ఉంటుంది, దీన్ని ఇన్నర్ లైనింగ్ అంటాం. సో ఇన్నర్ లైనింగ్ ఏంటంటే జనరల్గా మనకు ఎన్నో రకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దీన్ని బేసికల్గా ఇంకో విధంగా పిలవచ్చు, దాన్ని ఎండోథీలియల్ సెల్స్ అంటారు ఆర్ ఎండోథీలియల్ లైనింగ్.
సో బేసికల్గా ఏంది జనరల్గా మనకు ఆ బ్లడ్ వెజిల్లో పైన ఉండేది ఫైబ్రస్ కోట్, మధ్యలో ఉండేది మస్కులార్. ఈ మస్కులార్ లేయర్ జనరల్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అదంతా కాకుండా మన లాస్ట్ ఫైనల్ థర్డ్ లేయర్ ఒకటి ఉంటుంది, దాని ఇన్నర్ లేయర్ ఆర్ ద ఎండోథీలియల్ లేయర్. ఎందుకంటే ఈ సెల్స్ని ఎండోథీలియల్ సెల్స్ అంటాం. సో ఇక్కడ ఈ ఎండోథీలియల్ సెల్స్ యొక్క పని ఏంటంటే బేసికల్గా ఎప్పుడైతే కాంపౌండ్ డిఫ్యూజ్ అయినప్పుడు, లేకపోతే ఏదన్నా కాంపౌండ్ డిఫ్యూజ్ అవ్వడానికి న్యూట్రియన్స్ క్యారీ చేయడానికి, న్యూట్రియన్స్ బ్లడ్ నుంచి టిష్యూలకి, టిష్యూ నుంచి బ్లడ్కి, ఆ డిఫ్యూజ్మెంట్ ఆఫ్ న్యూట్రియన్స్, మినరల్స్, ఫుడ్, వేస్ట్ మెటీరియల్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇదంతా డిఫ్యూజన్ అనేది బేసికల్గా ఈ ఎండోథీలియల్ యొక్క సపోర్ట్ వల్లనే, ఈ ఇన్నర్ లైనింగ్ సపోర్ట్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్ వల్లనే మనకు జరుగుతుంది అనమాట. సో బేసికల్గా మన కంప్లీట్ బ్లడ్ గురించి చెప్పాలనుకుంటే ఈ లూమన్, ఈ వైట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని లూమన్ అంటాం. So lumen is the one which is basically carrying the blood, and apart from this there are the lining cells which are nothing but the endothelial lining cells which is forming the interior part of the blood vessels. Ade kaakunda mana exterior part of the blood vessels are the one which are basically formed by the coverage of the other cells like fibrous and the muscular layer will form the external layers. ఆ రెండు లేయర్ దాటుకొని వచ్చినాక లాస్ట్ వచ్చేది ఈ ఎండోథీలియల్ లేయర్, నథింగ్ బట్ ద ఇంటర్నల్ లేయర్ which is basically it is involved in the, it is the one which is basically directly exposed to the blood which is circulation in the, which is in the circulation from the heart to the tissue or from the tissue to the heart. So basically this is about the arteries and the veins. Next concept వచ్చేసి blood capillaries. సో బ్లడ్ క్యాపిలరీస్ ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే జనరల్గా ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ క్యాపిలరీస్. సో బ్లడ్ క్యాపిలరీస్ అంటే ఇవి ఓ రకమైన బ్లడ్ వెజిల్స్. ఇవి ఏంటంటే చాలా చిన్నగా, చాలా మైన్యూట్గా, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది. అంటే ఒక వెంట్రిక తీసుకుంటే వెంట్రిక మందం కూడా ఉంటుంది అనమాట. సో ఒకటే లేయర్ ఆఫ్ సెల్స్, అంటే ఒక స్మాల్ బ్లడ్ వెజిల్, అంటే ఒకటే లేయర్ ఆఫ్ సెల్స్, అవి జనరల్గా మన కంప్లీట్గా బ్లడ్ వెజిల్, అంటే ఒక బ్లడ్ వెజిల్స్ని ఫామ్ చేస్తే దాన్ని మనము బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. సో బ్లడ్ క్యాపిలరీస్ ఈస్ నథింగ్ బట్ it is basically, it is the one which is basically which is minute to the hair, and also it is made up of single layer of cells. So the single layer of cells ఏదైతే ఉన్నాయో that is nothing but the blood capillaries. So ఆ సింగిల్ లేయర్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే లేయర్ ఆఫ్ సెల్స్, అంటే ఒకటే సెల్ మందం ఉన్న వెజిల్స్ ని మనము బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. సో ఇక్కడ దేనికి యూస్ఫుల్ అంటే జనరల్గా మనకు చాలా చిన్న టిష్యూస్, చాలా మైన్యూట్ డీప్ టిష్యూస్లకి ఇది బ్లడ్ సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎందుకు ఒకటే సెల్ మందం ఉంటుంది అంటే ఒకటే సెల్ ఈస్ మేకింగ్ ద ఎంటైర్ క్యాపిలరీ. సో ఆ క్యాపిలరీ ఫామ్ అయిందంటేనే ఒక్కొక్క సెల్ జాయిన్ అయ్యి, అంటే వెనక ముందు మనకి మాట్లాడుకున్నట్టు 3 లేయర్స్ ఏమి ఉండవు. సో ఒక్కొక్క బ్లడ్ సెల్ ఒకదాంతో ఒకటి ఈ విధంగా జాయిన్ అయ్యి పైన ఒక కంప్లీట్ ఒక సర్క్యులర్ ఫ్యాషన్లో, ఒక గుండ్రం ఫ్యాషన్లో మన కంప్లీట్ ఒకటే లేయర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయితే దాన్ని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. సో ఇది ఎందుకు మనకి యూస్ఫుల్ అంటే జనరల్గా ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ద white blood cells. So leukocytes are nothing but the white blood cells. ఈ blood capillaries basically they are involved in movement of the white blood cells within the capillaries. సో మనకు అవి ఎంత థిన్గా ఉండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఆ వైట్ బ్లడ్ సెల్స్ కూడా అంత నీట్గా అందులోకి స్క్వీజ్ అయ్యి దే క్యాన్ రీచ్ ద డీప్ టిష్యూ ఫర్ అటాకింగ్ ఏ బ్యాక్టీరియా. సో బ్లడ్ capillaries are very important in their shape and size because the leukocytes, the white blood cells are the one which can easily squeeze to the capillary, that is the blood capillaries. So that is the functioning of the white blood cells is because of their ability to squeeze to the capillary walls. జనరల్ మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్డియాక్ సైకిల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్డియాక్ సైకిల్. ఇక్కడ ఏంటంటే జనరల్గా వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద సిస్టమిక్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ఆల్ ద కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద హార్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసికల్గా మనకు అన్ని కంపార్ట్మెంట్స్ ఆల్ ద 4 కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద హార్ట్స్ ఆర్ అండర్ ద రిలాక్స్ స్టేట్, దట్ ఈస్ ద డయాస్టోల్. సో మనకి 4 కంపార్ట్మెంట్స్ మనం ఒక ఇమాజినరీగా మనం ఒక రెస్టింగ్ స్టేట్లో ఉంది అనుకుందాం. సో తర్వాత ఏం జరుగుతుంది, మనకు బ్లడ్ ఫ్రమ్ ద సుపీరియర్ వీనో కేవా, సో సుపీరియర్ వీనో కేవా అండ్ ద పల్మనరీ వెయిన్స్ ఏవైతున్నాయో మరి ఈ బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతుందో జనరల్గా మనకు ఆ సుపీరియర్ వీనా కేవా అంటే మనకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఇప్పుడు ఎప్పుడైతే 4 కంపార్ట్మెంట్స్ డయాస్టాల్ అంటామో మనం డయాస్టాల్ అన్నప్పుడు బేసికల్గా మనం 4 కంపార్ట్మెంట్స్ గురించి మనము ఇక్కడ అర్థం చేసుకుందాం. సో ఈ 4 కంపార్ట్మెంట్స్లో ఎప్పుడైతే బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద వీనో కేవా, సో వాట్ ఎవర్ ద బ్లడ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వీనో కేవా
and the blood which is coming from the pulmonary veins, ఇవి ఏంటంటే they will basically enter into the they will be entering into the right auricle and the left auricle. ఓకే, రైట్ ఆరికల్ లెఫ్ట్ ఆరికల్కి ఎట్లా వస్తుంది, ఒకటేమో వీనా కేవా. ఓకే, వీనా కేవా నుంచి మనకు రైట్ ఆరికల్ నుంచి రైట్ ఆరికల్కి బ్లడ్ ఎంటర్ అవుతుంది. ఆ లెఫ్ట్ ఆరికల్కి బ్లడ్ ఎలా ఎంటర్ అవుతుంది, బై మీన్స్ ఆఫ్ పల్మనరీ వెయిన్స్. సో పల్మనరీ వెయిన్స్ ఆర్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కలెక్టింగ్ ఫ్రమ్ ద హార్ట్. సో అంటే జనరల్గా ఇది లంగ్స్ నుంచి వస్తుంది, ఇది టిష్యూ నుంచి వస్తుంది. సో ఈ విధంగా వచ్చినది ఏంటంటే జనరల్గా అవి అది ఈ అరోటా ఏదైతుందో, రైట్ అరోటా లెఫ్ట్ అరోటా ఏదైతుందో, దిస్ ఆర్ ద వన్ బేసికల్లీ దే ఆర్ కలెక్టింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద వీనా కేవా అండ్ ఆల్సో ఫ్రమ్ ద వెయిన్స్. సో ద వెయిన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ అండ్ ద వీనా కేవా ఇస్ కమింగ్ ఫ్రమ్ ద టిష్యూ. సో ఈ విధంగా కలెక్ట్ అయిన బ్లడ్ ఏదైతుందో దట్ విల్ బి కలెక్టెడ్ విత్ ఇన్ ద రైట్ ఆర్టరీస్ అండ్ ద లెఫ్ట్ వెంట్రికల్. ఆ తర్వాత ఎప్పుడైతే రైట్ ఆరికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆ బ్లడ్ ఏదైతుందో ద బ్లడ్ విల్ బి ఎంటరింగ్ బై ఫోర్స్ ఇంటూ ద వెంట్రికల్. సో దే విల్ బి ఎంటరింగ్ ఇంటూ వెంట్రికల్. సో ఈ వెంట్రికల్ ఏంది, ఇదేమో రైట్ వెంట్రికల్, ఇదేమో లెఫ్ట్ వెంట్రికల్. సో లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్ ఏంది, బేసికల్గా దే ఆర్ ద వన్ విచ్ ఇస్ షోయింగ్ ద ఎంట్రీ ఆఫ్ ద బ్లడ్. So they are showing the entry of the blood. Basically, right ventricle and the left ventricle is the one which is involved in the taking the blood from the right auricle and the right ventricle. So ఇక్కడ ఈ విధంగా బ్లడ్ ఎప్పుడైతే వెంట్రికల్కి ఎంటర్ అవుతుందో, సో జనరల్గా ఏం జరుగుతుంది ఇక్కడ జనరల్గా మనకు ఈ ఎప్పుడైతే ఈ బ్లడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందో, ఇక్కడ కాంట్రాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ అనేది ఫోర్సబుల్గా లోపలికి వస్తుంది. సో ఈ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైతే బ్లడ్ మనకు వెంట్రికల్స్లో జమ అవుతుందో అప్పుడు అట్ ద సేమ్ టైం మనకి ఏం జరుగుతుంది, ఆర్ట్రియల్ స్టార్ట్ రిలాక్సేషన్. సో ఈ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇది కాంట్రాక్షన్ జరుగుతుంది. ఓకే, కాంట్రాక్టింగ్ జరుగుతుంది. ఆ కాంట్రాక్టింగ్ జరిగినప్పుడు ఎప్పుడైతే బ్లడ్ వెంట్రికల్కి వస్తుందో దెన్ ద ఆర్టరియల్స్ విల్ బి అండర్గోయింగ్ రిలాక్సేషన్. సో రిలాక్సేషన్ జరుగుతుంటుంది. సో అదే టైంలో మనకు వెంట్రికల్స్ ఏంది, జనరల్గా దే విల్ బి ఫిల్డ్ విత్ ద బ్లడ్. సో దే ఆర్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. బేసికలీ ద వెంట్రికల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. సో బేసికల్గా ఈ విధంగా ఫిల్ అయినాక ఏం జరుగుతుందంటే అక్కడ ఆబ్వియస్గా మనకు రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ మనకు వెంట్రికల్కి ఎంటర్ అయ్యి అక్కడ ఫిల్ అవుతుంటుందో వెంట్రికల్స్లో, దెన్ ఈ వెంట్రికల్స్ ఏం చేస్తాయి, దెన్ దే విల్ బి అండర్గోయింగ్ ద కాంట్రాక్షన్. సో ఎప్పుడైతే ఇవి కాంట్రాక్ట్ అవుతాయో ఇది లెఫ్ట్ వెంట్రికల్ కాస్త ద బ్లడ్ విల్ ఎంటర్ ఇన్ టు ద సిస్టమిక్ అరోటా. అదే రైట్ వెంట్రికల్ కాస్త ద బ్లడ్ విల్ ఎంటరింగ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీస్. సో pulmonary arteries are the one which was basically involved in the carrying the blood from the deoxygenated blood, that is the right ventricle to the lungs. So manaku blood eppudaithe ikkada squeeze aitudo, the blood will be entering from the right ventricle to the left and right ventricle into the pulmonary artery and left ventricle into the aorta. So ee mottam cycle. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కాంట్రాక్షన్ ఫాలోడ్ బై రిలాక్సేషన్. ఎప్పుడైతే బ్లడ్ ఫిల్ అవుతుందో ఇక్కడ ఇది కాంట్రాక్షన్ జరిగినాక వెంటనే ఇవి కూడా దే విల్ అండర్గో రిలాక్సేషన్. సో ఈ విధంగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కంప్లీట్ వన్ సైకిల్. సో కంప్లీట్ వన్ సైకిల్ ఆఫ్ entire contraction of the atrium and followed by relaxation and followed by the contraction of the ventricle and followed by the relaxation of the ventricle. The complete one cycle is basically made up of contractions and the relaxation of both the atrium and the ventricles together in one go is called as one cardiac cycle. So ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వాల్వ్స్ యొక్క పని ఏంటంటే ఎప్పుడైతే మనకు ఏట్రియం స్క్వీజ్ అవుతుందో కాంట్రాక్ట్ అవుతుందో ఆ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఆ బ్లడ్ ఫ్లో అయినాక ఏం జరుగుతుంది, ఆ ఫ్లో అయినప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ లబ్. సో ఈ లబ్ అనే హార్ట్ సౌండ్ ఎందుకు వస్తుందంటే బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద రైట్ ఆర్ట్రియం టు రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్ట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్. ద మూమెంట్ ఆఫ్ దిస్ బ్లడ్ ఈస్ బికాస్ ఆఫ్ ద లబ్. సో ఎప్పుడైతే ఇవి బ్లడ్ మనకు ఆర్ట్రియంలో ఫిల్ అయినప్పుడు డిఆక్సిజనేటెడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అది స్క్వీజ్ కాంట్రాక్షన్ అని జరిగినప్పుడు ఆ బ్లడ్ కిందికి వస్తుంది. ఈ విధంగా వచ్చిన బ్లడ్ మళ్ళీ మనకు ఎప్పుడైతే వెంట్రికల్స్ మనం కాంట్రాక్షన్ జరిగేటప్పుడు రిటర్న్ ఆర్ట్రియంలోకి రాకుండా అక్కడ ఏంటంటే మనకు వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ వాల్వ్స్ క్లోజింగ్ ని మనము లబ్ అంటాం. సో బేసికల్ గా ఆ తర్వాత మనం ఎప్పుడైతే వెంట్రికల్స్ ఉన్నాయో ఆ వెంట్రికల్స్ బేసికల్ గా మనకు ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో ఆ కాంట్రాక్ట్ జరిగిన వెంట్రికల్స్ ఏంటంటే బేసికల్ గా మనకు ఆ కాంట్రాక్షన్ జరిగినప్పుడు పైన వాల్వ్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి, దానివల్ల లబ్ అన్న సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ మనకు ఈ వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు అటు లెఫ్ట్ వెంట్రికల్ నుంచి
నుంచి సిస్టమిక్ అరోటాలకి, ఇక్కడ రైట్ వెంట్రికల్ నుంచి మనకు పల్మనరీ ఆర్టరీకి బ్లడ్ ఎంటర్ అయినాక ఏం జరుగుతుందంటే జనరల్గా ఈ స్క్వీజ్ అయినప్పుడు కాంట్రాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ ఎంటర్ అవుతుంది. సో ఆ ఎంటర్ అయిన బ్లడ్ ముందుకే వెళ్ళాలి కానీ మనం వెనకకి మన రైట్ వెంట్రికల్లో కానీ లెఫ్ట్ వెంట్రికల్లో కానీ అవి రిటర్న్ రావద్దు అన్నప్పుడు ఏంటంటే బేసికల్గా మనకు బ్లడ్ వెళ్ళిపోయిన వెంటనే మనకు జనరల్గా ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్లో చూసుకుంటే ఈ బ్లడ్ మనకి ఇట్లా వెళ్ళిపోయినాక ఇక్కడ మనకు వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఈ వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆ వాల్వ్స్ మనకు ఓపెన్ అయిపోయి బ్లడ్ వెళ్ళిపోతుంది. ఆ బ్లడ్ వెళ్ళిపోయి మన రిటర్న్ రావద్దన్నప్పుడు ఆ వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. సో ఇవి టబ్ అని చిన్న సౌండ్ ఇస్తాయి అనమాట. సో వాట్ ఎవర్ ద వాల్వ్స్ విచ్ ఆర్ క్లోజింగ్ అట్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద సిస్టమిక్ అరోటా కానీ అట్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ద ఏమంటారు సిస్టమిక్ అరోటా కాకుండా మనకు జనరల్గా పల్మనరీ వెయిన్స్. సో పల్మనరీ వెయిన్స్ కానీ లేకపోతే సిస్టమిక్ అరోటా కానీ ఎప్పుడైతే మనకు బ్లడ్ వచ్చేసి బ్లడ్ మనకు జనరల్గా ఫ్లో అవుతుందో ఆ ఫ్లో అయిన బ్లడ్ ఏదైతుందో ఆ బ్లడ్ రిటర్న్ రావద్దన్నప్పుడు దే విల్ క్లోజ్ ద వాల్వ్స్. సో వాట్ ఎవర్ ద వాల్వ్స్ ఆఫ్ ద సిస్టమిక్ అరోటా అండ్ వాట్ ఎవర్ ద వాల్వ్స్ ఆఫ్ ద pulmonary veins, they will be closed so that the blood will not come after the during the relaxation process. So relaxation contraction జరిగినప్పుడు బ్లడ్ వెళ్తుంది కానీ రిలాక్సేషన్ అయ్యేటప్పుడు ఆ బ్లడ్ రిటర్న్ రావద్దన్నప్పుడు వెళ్ళిన బ్లడ్ వెనకకు రాకుండా ఆ వాల్వ్స్ క్లోజ్ అయిపోతే ఏదైతే సిస్టమిక్ అరోటాకి కానీ లేకపోతే పల్మనరీ వెయిన్స్కి ఉన్న వాల్వ్స్ క్లోజ్ అయిపోతే బ్లడ్ అనేది రిటర్న్ రాదు. సో ఇక్కడ నుంచి బ్లడ్ అనేది మనకు అది పల్మనరీ వెయిన్స్ అయితే లంగ్స్కి సర్క్యులేట్ అవుతుంది, సిస్టమిక్ అరోటా అయితే మనకి ఎంటైర్ టిష్యూ బాడీకి సర్క్యులేట్ అవుతుంది. సో ఈ క్లోజ్ ఆఫ్ ద వాల్వ్స్ మనము టబ్ అంటాం. సో లబ్ అనేది బేసికల్గా ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్లోజింగ్ ఆఫ్ ద వాల్వ్. సో లబ్ అనేది బేసికల్గా ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్లోజింగ్ ఆఫ్ ద వాల్వ్. సో ఈ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు ఎప్పుడైతే మనకు ఈ కాంట్రాక్షన్ జరిగి బ్లడ్ ఫిల్ అయ్యి కాంట్రాక్షన్ జరిగి మనకు బ్లడ్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు కిందికి రీచ్ అవుతుందో ఆ రీచ్ అయినప్పుడు వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వెనకకి రాకుండా ఆ వాల్వ్స్ క్లోజ్ అయితే దాన్ని లబ్ అంటాం. సో ఇది చాలా పెద్ద సౌండ్ ఉంటుంది. అట్లనే మనకి ఎప్పుడైతే వెంట్రికల్స్ లెఫ్ట్ ఆర్ రైట్ వెంట్రికల్స్ ఎప్పుడైతే బ్లడ్తో ఫిల్ అయినప్పుడు అవి ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది ఆ బ్లడ్ అనేది బేసికల్గా దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమిక్ అరోటా ఆర్ ఇన్ టు ద పల్మనరీ వెయిన్స్. సో ఇప్పుడు దీన్ని టబ్ అంటాం. సో బేసికల్లీ టబ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ షోన్ బై ద సౌండ్ బికాస్ ఆఫ్ ద క్లోజింగ్ ఆఫ్ ద వాల్వ్స్ ఆఫ్ ద సిస్టమిక్ అరోటా అండ్ ద పల్మనరీ వెయిన్స్. సో మనకి రక్తం రిటర్న్ రాకుండా బేసికల్లీ ఇది క్లోజ్ అయిపోతే మనకి ఎప్పుడైతే మనకి వెంట్రికల్స్ రిలాక్సేషన్ అవుతాయో సో ఆ వెంట్రికల్ రిలాక్సేషన్ అయినప్పుడు బ్లడ్ అనేది రిటర్న్ రావద్దు కనుక బేసికల్గా మనకు ఆ వాల్వ్స్ అనేది క్లోజ్ అవుతాయి. క్లోజ్ ఆఫ్ ద వాల్వ్స్ ఇస్ నథింగ్ బట్ ద called as tub. So lub is the one which is basically involved in the sound generated because of the closure of the valve, that is apertures of the arteries and the ventricles, and the tub is the one which is basically the sound given by the valves after the entry of the blood from the left ventricle, so that to avoid the return flow of the blood into left ventricle and right ventricle, the valves will be closed within the aorta and the pulmonary veins. This is called as tub. So this entire one cycle of contraction and relaxation both of the arteries and also both of the contraction and relaxation of the ventricles. So oka ventricle arteries and ventricles ni chuskunte oka cycle of contraction relaxation, ventricles oka cycle of contraction relaxation is nothing but is called as cardiac cycle. So the cardiac cycle is the one basically it's involving the contraction and relaxation of the arteries and the ventricles. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ డబుల్ అండ్ సింగిల్ సర్క్యులేషన్. సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ అంటే ఇది బేసికల్గా సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ అంటే జనరల్గా మనము ఇది బేసికల్గా మనకు బ్లడ్ ఏదైతుందో సో బేసికల్గా ఇక్కడ ఏంది జనరల్గా ఎప్పుడైతే మనకు బ్లడ్ ఫ్లో ఇక్కడ చూసుకుంటే మనకు ఏంది హార్ట్ ఏం చేస్తుంది, హార్ట్ ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ సెండింగ్ ద బ్లడ్ టు ద గిల్స్ అండ్ ఫైనల్లీ ఫ్రమ్ ద గిల్స్ వాట్ ఎవర్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ దేర్ they are taken by the entire tissue. So ఈ సింగిల్ సర్క్యులేషన్ ఏంటంటే జనరల్గా the gills are the one which are exposing for the oxygen and finally the oxygenated blood will be followed to the veins and from the veins the blood will be reached to the heart
and from the heart the blood will be flowing to the gills. So basically it's about the single circulation which is basically shown in case of fishes. So ఇది ఫిష్ లో అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ డబుల్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాల్సి అంటే బేసికల్గా హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటే మనలో ఉన్నది డబుల్ సర్క్యులేషన్. సో మనం ఇక్కడ క్లియర్ కట్గా ఈ యారోస్ని ఫాలో అయితే మనకి ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. సో మనం హార్ట్ని తీసుకుంటే బేసికల్గా మనకి ఏం జరుగుతుంది, మనకు ఈ హార్ట్ నుంచి వచ్చే ఈ రెండు ఏదైతే మనకు ఈ బయటకు వచ్చే ఏదైతే విజిల్స్ మనకు బ్లడ్ ఉందో జనరల్గా మనకు రెండు విధాలుగా చూసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంది, మనకు ఈ లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతుందో ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆరో వస్తుందా, ఇక్కడ నుంచి వచ్చే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇట్ ఈస్ గివెన్ టు ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ ఈస్ ద బ్రెయిన్. ఇది ఒక ఫ్లో. అండ్ సెకండ్ ఫ్లో వచ్చేసి ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ ఈస్ గివెన్ టు ద లివర్ అండ్ కిడ్నీ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ది బ్లడ్ ఎక్కడ నుంచి వస్తుంది, ద బ్లడ్ ఈస్ కమింగ్ from the left ventricle. So whatever the blood which is coming from the left ventricle, it is flowing through the systemic aorta, and finally the systemic aorta is splitting into different kind of arteries. So they will be supplying the blood to the brain, lungs, and also kidney, liver, and also other parts of the body. సో ఈ విధమైన బ్లడ్ ఏదైతే వచ్చిందో ఇది ఫైనల్గా దిస్ విల్ బి యూజ్డ్ అప్ బై ద బాడీ, అండ్ ఫైనల్లీ దే విల్ బి collected into the right atrium. So right atrium is the one which is collecting the blood from the upper part of the బాడీ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఆ బ్లడ్ ఎక్కడ వచ్చి కలెక్ట్ అవుతుంది, రైట్ ఏట్రియంలోకి కలెక్ట్ అవుతుంది. సో ఇలా కలెక్ట్ అయిన బ్లడ్ ఇక్కడ ఏదైతుందో ఆ కలెక్ట్ అయిన బ్లడ్ ఏదైతుంది అక్కడ కాంట్రాక్షన్ జరగడం వల్ల ఆ బ్లడ్ వచ్చేసి కాస్త ఇట్ విల్ బి ఫిల్ఫిల్డ్ ఇన్ ద రైట్ వెంట్రికల్. సో ఈ రైట్ వెంట్రికల్స్ ఎప్పుడైతే మనకు రైట్ వెంట్రికల్స్కి బ్లడ్ మనకు జనరల్గా బ్లడ్ అక్యుములేట్ అవుతుందో ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే the blood అనేది it will be going to the two different portions అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ two different portions are nothing but the ones which are supplying to the lungs. సో ఇక్కడ ఈ సప్లైని మనం పల్మనరీ సప్లై అంటాము. సో ఎక్కడైతే బ్లూ కలర్ పోర్షన్ ఉందో ఆ బ్లూ కలర్ పోర్షన్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ ఇస్ కమింగ్ from the right ventricle to the supplying, that is the pulmonary artery is the one which is carrying the blood to the right and the left part of the lungs, and finally the pulmonary artery is the one which is carrying the deoxygenated blood to the left and right lungs, and finally they will be carried to the heart. So general ga ఇక్కడ ఈ కంప్లీట్ సర్క్యులేషన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సో ఈ విధంగా మనం లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ నుంచి వచ్చే ఈ బ్లడ్ సప్లై ఏదైతుందో మనకు జనరల్గా వచ్చేసి మనకి ఎక్కడ జాయిన్ అయితే ఫైనల్లీ దే విల్ బి జాయినింగ్ ద లెఫ్ట్ ఆరికల్. సో లెఫ్ట్ ఆరికల్లోకి ఏం ఎంటర్ అవుతుంది, జనరల్గా మనకు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ the blood which is basically it is flowing from the two sides of the lungs, that is basically the left and right lung is basically carrying the blood into the left auricle. So from the left auricle generally it will be undergoing contraction, finally the pure blood will be reaching the left ventricle, and from the left ventricle the entire circulation will be taking place. So ఇక్కడ ఈ కంప్లీట్ గా పైన కింద చూపించింది ఏంటంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్. సో బాడీ సర్క్యులేషన్స్ అన్నమాట, కంప్లీట్ బాడీ సర్క్యులేషన్. ఇక్కడ ఈ మధ్యలో కంపార్ట్మెంట్ చూపించింది ఏంటంటే దిస్ ఈస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ కాల్డ్ ఎస్ పల్మనరీ సర్క్యులేషన్. సో ఇక్కడ సిస్టమిక్ సర్క్యులేషన్ ఏంది, బేసికల్గా ఇట్ ఈస్ ద సర్క్యులేషన్ విచ్ ఈస్ బేసికలీ టేకింగ్ ప్లేస్ within the entire part of the body, and also it is the place where basically it is the one basically it is showing the entire kind of circulation or the flow between the heart and the entire parts of the body, that is maybe the brain or the lungs, liver and other parts of the body. The circulation is called systemic circulation between the heart and the other parts of the body. రెండోది వచ్చేసి పల్మనరీ సర్క్యులేషన్. బేసికల్గా ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇక్కడ ఎలాంటి సర్క్యులేషన్ జరుగుతుంది, ఇక్కడ బేసికల్గా మనకు the blood vessels which is arising from the left right ventricle, that is called as pulmonary veins. This will the pulmonary blood vessel ఏదైతే arising from the
whatever the right ventricle is there, that will carry the impure blood to the lungs. That is two different compartments, and finally they will be collected, and this will be collected into the left atrium. So basically it's about the double circulation which is taking place in the body. సో మనము లింఫాటిక్ సర్క్యులేషన్ ఏంటంటే జనరల్గా లింఫాటిక్ సిస్టమ్ ఆర్ లింఫాటిక్ సర్క్యులేషన్ ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే బ్లడ్లో ఏంటంటే నీకు సెల్యులర్ పోర్షన్, లిక్విడ్ పోర్షన్తో పాటు మనకు సాలిడ్ మెటీరియల్ కూడా ఉంటుంది. కానీ లింఫాటిక్ సర్క్యులేషన్స్లో మనకు అలా ఉండదు. మనకి ఇక్కడ ఓన్లీ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ లిక్విడ్ పోర్షన్ మాత్రమే ఉంటుంది. సో ఈ లింఫాటిక్ సర్క్యులేషన్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అంటే ఎక్కడి వరకు అయితే మనం బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెజిల్స్ పోగలుగుతాయో అక్కడ వరకు బ్లడ్ వెళ్తుంది. కానీ మనకి ఎక్కడైతే డీప్ టిష్యూ ఉంటుందో డీప్ బాడీలో, ఆ డీప్ టిష్యూ ఏదైతుందో జనరల్గా ఆ డీప్ టిష్యూకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వచ్చే ఆక్సిజన్ కానీ, రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, వేస్ట్ మెటీరియల్ కానీ ఇవంతా జరగవన్నమాట. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్స్ బేసికల్గా దే విల్ బి ఎండింగ్ అట్ ద they will be ending in the completely in the as a terminal part of the blood. So ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫరింగ్ ఎవరు చేస్తారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద లింఫ్. సో జనరల్గా లింఫ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద it is a colorless solution or the colorless solution which is showing the network. It is not having any solid particles. Apart from that, it is having only the fluid portion, and also it is showing the fluid portion, and also it is showing the white blood cells. So there is no solid particles. So ఏదైతే బ్లడ్ మనకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మెటీరియల్ ఏదైతుందో ఆ ఫుడ్ మెటీరియల్ కానీ, లేకపోతే మెటబలైట్స్ కానీ, లేకపోతే మెటబాలిక్ ఫ్యూయల్స్ కానీ, ఆక్సిజన్ కానీ, ఆ లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ బి carrying from the ending points of the blood capillaries to the tissue. So this carrying is basically done by means of lymphatic system. So lymphatic system ఏంది బేసికల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద it is a colorless solution, and it is a network which is parallel to the blood circulation. దీని యొక్క పని ఏంటంటే ఆక్సిజన్ని, మినరల్స్ని, వాటర్ని, మెటబలైట్స్ని ఆ బ్లడ్ ఎక్కడి వరకు ఆగిపోతుంది, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన దగ్గర నుంచి మనకు టిష్యూ వరకు ట్రాన్స్ఫరింగ్ మధ్యలో ఇది ఒక ఎస్కాట్ లాగా, ఒక చిన్న సప్లై లాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్గా మెటబాలిక్ వేస్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే జనరేట్ అవుతుందో దట్ విల్ బి క్యారీడ్ బై ద లింఫాటిక్ సిస్టమ్ ఫ్రమ్ ద టిష్యూ to the blood vessel. So basically lymphatic system is the one which is basically very important in terms of supplying the tissue with the fluid which is carrying the nutrients, oxygen, minerals, water, and carrying away the urea, that is the metabolic waste, and the carbon dioxide. So the deep tissue which is present, ఆ deep tissue వరకు బ్లడ్ వెళ్ళదు కనుక ఏదైతే ఆ టిష్యూ ఏదైతే మనం చూస్తామో ఈ టిష్యూస్ ఆర్ బేసికల్లీ దే ఆర్ లైక్ అవి ఏంటంటే మొత్తం టిష్యూ కంప్లీట్గా ఏదైతే డీప్ టిష్యూ ఉంటుందో బేసికల్గా అవి లింఫాటిక్ సిస్టంలో అంటే లింఫాటిక్ ఫ్లూయిడ్లో మొత్తం మునిగిపోయి ఉంటాయి, అవి మునిగిపోయి ఉంటాయి. సో బేసికల్గా అదేంటంటే దే విల్ బి కంప్లీట్గా మునిగిపోయి ఉండి ఆ సప్లైస్ కోసం మొత్తం డిపెండ్ అయ్యేది లింఫాటిక్ సిస్టమ్ మీదనే అనమాట. సో లింఫాటిక్ సిస్టమ్ ఇస్ ద వన్ విచ్ డజంట్ హ్యావ్ ద ఆర్బీసీ soluble material, and but it will have the white WBC and the fluid part which is containing the ability to transfer the substances అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాపిక్ మనం ఏం చదువుకుంటామంటే బ్లడ్ ప్రెషర్. సో ఈ బ్లడ్ ప్రెషర్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, ఇట్స్ ద ప్రెషర్ బై విచ్ వైల్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్. సో వాట్ ఎవర్ ద బ్లడ్ మూమెంట్ ఏదైతే జరుగుతుందో ఆ బ్లడ్ మూమెంట్ ఏ విధంగా ఏ ప్రెషర్లో మనకు ఆ మూమెంట్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది, బేసికల్గా ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ అట్ వాట్ ప్రెషర్ ద మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఈస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్ ఆఫ్ ద సిస్టమ్. సో it's about the pressure, the movement of the blood under pressure between the arteries and the veins. సో ఆ కంపారిజన్ ని మనము బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఇక్కడ జనరల్ గా మనం ఏం చేసుకోవచ్చు, మనము ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే 120 is the mm of Hg and 80 mm of Hg. సో సిస్టాలిక్ ప్రెషర్ అంటే ఏంది, it is the one which is detecting the pressure of the blood. సో మనకి ఎప్పుడైతే వెంట్రికల్ ఎప్పుడైతే స్క్వీజ్ అవుతుందో ఆ వెంట్రికల్ స్క్వీజ్ అయినప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ ఆ బ్లడ్ అనేది మనకు బయటకు వస్తుంది సిస్టమిక్ అరటో ద్వారా. సో ఈ ప్రెషర్ సిస్టాలిక్ ప్రెషర్ అంటే సిస్టాలిక్ అంటే అండర్ కాంట్రాక్షన్. సో కాంట్రాక్షన్ ప్రెషర్ ఈస్ కాల్డ్ as సిస్టాలిక్ ప్రెషర్. Contraction of the left ventricle, it leads to the development of pressure called as systolic pressure. The systolic pressure is the one which is basically maintaining that is the one which is basically maintaining the blood vessels. Okay, it is basically the blood vessels which are maintaining the systolic pressure.
the systolic pressure of the blood which is flowing in the artery. So అది 120 mm/Hg ఉండాలి ఒక హెల్తీ ఇండివిజువల్కి. అదే మనము డయాలిస్టిక్ ప్రెషర్ అంటే ఏంది, ఎక్కడైతే మనకు రిలాక్స్ స్టేట్లో ఉంటుందో ఆ రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు ఫ్లో అయ్యే బ్లడ్ని మనకు డయాస్టలిక్ ప్రెషర్ అంటాం. సో డయాస్టలిక్ ప్రెషర్ ఈజ్ ద వన్ వే ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఏ నార్మల్ వే అండర్ నాట్ సబ్జుగేటింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ pressure. So this diastolic pressure is the pressure of the blood which is basically seen when it is flowing from the tissue to the heart. సో ఇది చాలా స్లోగా ఉంటుంది. సో దీని ప్రెషర్ వచ్చేసి 80 mmHg. సో బేసికల్గా 120 mmHg దట్ ఈస్ అ సిస్టాలిక్ ప్రెషర్ అండ్ 180 mm of Hg దట్ ఈస్ అ డయాస్టాలిక్ ప్రెషర్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద హెల్దీ ఇండివిజువల్. సో 120 mmHg అనేది ఇట్స్ ఎన్ లెఫ్ట్ వెంట్రికల్ ప్రెషర్ విచ్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఆ బ్లడ్ ఏదైతే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వచ్చి మనకు సప్లై అవుతుంటుందో ఆ సప్లై యొక్క ప్రెషర్ సిస్టాలిక్ ప్రెషర్ అంటాము. ఆ బ్లడ్ జనరల్గా 120 mmHg వరకు ఉంటుంది. సో డయాస్టలిక్ ప్రెషర్ అంటే ఏంది, దట్ ఈస్ ద ప్రెషర్ విచ్ ఇస్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ద వెయిన్స్. ఏదైతే టిష్యూ నుంచి బ్లడ్ వస్తుందో ఆ డయాస్టలిక్ ప్రెషర్ అంటే నార్మల్ అండర్ నాట్ ప్రెషర్డ్ ఆ ఫ్లో ఆఫ్ బ్లడ్ జనరల్గా 80 mmHg లాగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ద flow. The blood pressure is nothing but it is the movement of the or flow of the blood or the movement of the blood under certain pressure. So it may be the systolic pressure or it may be diastolic pressure under which the blood has been showing some movement in case of arteries and the veins. So this kind of blood pressure is generally measured by means of SPY mammography. So SPY mammography is the one which is involved in the measuring the blood pressure that is of the arteries and the veins by buying. మనం హాస్పిటల్స్ లో చూడొచ్చు బేసికల్ గా మనకు స్పై మ్యామనోగ్రఫీ ఏంటంటే మనకి చేతికి పెట్టి దే విల్ స్టే ఫర్ అబౌట్ ఫ్యూ టైమ్స్ సో దట్ మనకు ప్రెషర్ అప్లై చేసి నార్మల్గా ఆ బ్లడ్ ఫ్లో ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో ఎంత ఉంది, ఏ ప్రెషర్తో ఫ్లో అవుతుంది అండ్ వెయిన్స్లో ఏ ప్రెషర్తో ఫ్లో అవుతుంది అనేది బేసికల్గా మనము సిస్టాలిక్ ప్రెషర్ డయాస్టాలిక్ ప్రెషర్ ద్వారా 120 mm/Hg అండ్ 80 mmHg అనేది ఈ రెండు వాల్యూస్ ద్వారా వీ క్యాన్ ఇవి బేసిక్ అడల్ట్ ఇండివిజువల్స్లో ఉండే ప్రెషర్. సో మనకి ఎనీ ఫ్లక్చువేషన్స్ ఉంటే మనము దాన్ని హైపర్ టెన్షన్ అని అనొచ్చు. సో డయాస్టలిక్ ప్రెషర్లో జనరల్గా మనకు చాలా మినిమం ప్రెషర్ ఉంటుంది, దట్ ఈస్ 80 mmHg ఉంటుంది. ఒకవేళ ఈ డయాస్టలిక్ ప్రెషర్లో ఇంత మినిమం ప్రెషర్లో కూడా అంటే డయాస్టలిక్ ప్రెషర్ అంటే మినిమం రిలాక్సేషన్ స్టేట్ అనమాట. ఈ స్టేట్లో కూడా 80ని క్రాస్ చేస్తే 80కి బియాండ్ క్రాస్ అయితే దాన్ని మనము హైపర్ టెన్షన్ అంటాం. సో ద బ్లడ్ ఫ్లో ఆర్ ద ప్రెషర్ బై విచ్ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ under diastolic pressure, that is under normal pressure or normal flow, that flow is called as diastolic pressure. Diastolic pressure low blood if it is showing more than 80 mmHg then it is called as hypertension or the pressure or the person is suffering from the hypertension of the brain or he is having the trouble in coping up with the high tensions anamata. సో ఫైనల్గా వచ్చేసి మనము క్లాతింగ్ ఆఫ్ ద బ్లడ్. సో బేసికల్గా మనం ఏంది జనరల్గా మనకు బ్లడ్ ఎప్పుడైనా మనకు బాడీలో ఫ్లో అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగాలి. ఈ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ అనేది బేసికల్గా మనకు మనకు ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దెబ్బ తాకుతుందో ఆ దెబ్బ తాకినప్పుడు మనకు అక్కడికక్కడే కట్టు కట్టేయాలన్నమాట. సో దీన్ని మనము క్లాతింగ్ ఆఫ్ ద బ్లడ్ అంటాం. సో ఇక్కడ జనరల్గా మనం ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకు జనరల్గా ప్రోథ్రాంబిన్ ఏదైతుందో ఈ ప్రోథ్రాంబిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్ అనమాట. ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ థ్రోంబిన్. సో ఎప్పుడైతే మనకు జనరల్గా దెబ్బ తగిలిందో ఆ దెబ్బ తగిలినప్పుడు థ్రోంబోకైనేస్ ఈ థ్రోంబోకైనేస్ ఏం చేస్తుంది, దే విల్ కన్వర్ట్ ద ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రోంబిన్. ఈ థ్రోంబిన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ బి ఫైనలీ కన్వర్టింగ్ ద ఫైబ్రినోజన్ దట్ ఈస్ ఇన్యాక్టివ్ ఫామ్ టు ద యాక్టివ్ ఫామ్ దట్ ఈస్ ద ఫైబ్రిన్. సో ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్ అయ్యేది ఏంది, జనరల్గా ప్రోథ్రాంబిన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్జన్ ఆఫ్ fibrinogen into fibrin. So final ga endi ee thrombin and the prothrombin are the one which are playing a major role. మనకి ఎక్కడైతే మనకు దెబ్బ తగిలిందో అక్కడ తట్టు ఫామ్ కావాలంటే థ్రాంబిన్ అండ్ ఫైబ్రిన్ అనేది ఒక ఎల్లో మెష్ లాగా ఫామ్ అవుతుంది. ఈ మెష్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడైతే మనం ఈ డయాగ్రామ్లో చూడవచ్చు
ఎప్పుడైతే మనకి ఎల్లో కలర్ మెష్, ఈ ఎల్లో కలర్ మెష్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద థ్రాంబిన్ అండ్ ద ఫైబ్రిన్. సో ఈ మెష్ ఫామ్ అయినప్పుడు ఈ బ్లడ్ వెజిల్స్ ఏవైతున్నాయో ఈ బ్లడ్ వెజిల్స్కి ఆ మెష్ ఎప్పుడైతే తలుగుతుందో ఆ బ్లడ్ సెల్స్ అనేది వచ్చి అక్కడ అక్యుములేట్ అయ్యే ఒక మ్యాట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాట్ లాగా ఫామ్ అయ్యడం వల్ల మనకు బ్లడ్ లాస్ అనేది జనరల్గా తగ్గుతుంది అనమాట. సో బేసికల్గా వాట్ ఈస్ అబౌట్ ద బ్లడ్ క్లాతింగ్, ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా మనకు 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి ప్రోథ్రాంబిన్, ఒకటి ఫైబ్రినోజన్. ఎందుకు ఇవి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉండాలంటే బేసికల్గా మనకు బ్లడ్ ఎప్పటికీ మనకు బాడీలో గడ్డగట్టొద్దు, అది ఫ్లో అవుతూనే ఉండాలి. కానీ ఇవి జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే దెబ్బ తాకుతుందో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో ఆ దెబ్బ తాకడం అనేది యాక్టివేషన్ ప్రాసెస్ కనుక ఇక్కడ ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబిన్ కావడము, ఆ థ్రాంబిన్ ఈ ప్రాసెస్లో థ్రాంబోకైనేస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ థ్రాంబిన్ కాస్త జనరల్గా ఫైబ్రోజన్ నుంచి ఫైబ్రిన్ని ఫామ్ చేస్తుంది. సో ఈ ఫైబ్రిన్ అనేది ఇది ఎల్లో కలర్ స్టాండ్స్, ఇవి ఏంటంటే ఎప్పుడైతే నెట్వర్క్ ఇట్లా ఫామ్ అవుతుందో అక్కడ నుంచి వచ్చే బ్లడ్ ఏదైతుందో లోపల నుంచే బ్లడ్, ఆ బ్లడ్ అక్కడ వరకు వచ్చి తలిగి ఆగిపోతుంది అనమాట. సో దీన్ని మనం బ్లడ్ క్లాత్ అంటాం. సో జనరల్గా మనం ఇంపార్టెంట్గా ఎలిమెంట్స్ దేని గురించి మాట్లాడుకోవచ్చు, ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజన్ అండ్ ఫైబ్రిన్. సో ఇవి ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడు యాక్టివేట్ కావాలి కనుక, ఇవి అంతకు ముందు యాక్టివేట్ కావద్దు కనుక ఇవి ఎప్పుడైనా బ్లడ్లో ఎప్పటికీ ఉంటాయి కానీ ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉంటాయి. ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది అప్పుడే థ్రాంబోకైనేస్ యాక్టివేట్ అయ్యి ప్రోథ్రాంబిన్ని కాస్త థ్రాంబిన్ని కన్వర్ట్ చేస్తుంది. ఈ థ్రాంబిన్ కాస్త ఫైబ్రోజన్ నుంచి ఫైబ్రిన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫైబ్రోనోజిన్ నుంచి ఫైబ్రిన్ కన్వర్ట్ కావాలంటే థ్రాంబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఇక్కడ దీస్ ఆర్ నథింగ్ బట్ ద blood clotting factors. So these are nothing but the blood clotting factors which are involved in the conversion of inactive form to the active form. సో ఈ బ్లడ్ క్లాతింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇవి ప్రాపర్గా సింథసైజ్ కానప్పుడు మనకు రక్తం అనేది ప్రాపర్గా గడ్డగట్టదు అనమాట. సో ఇదే కాకుండా మనం ఇంకో విటమిన్ ఏంది జనరల్గా విటమిన్ కే. ఈ విటమిన్ కే ఆల్సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే జనరల్గా ఈ పేషెంట్స్లో కొంతమందిలో మనకు విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు జనరల్గా 3 to 6 మినిట్స్లో గడ్డగట్టాల్సిన రక్తము మనకు బియాండ్ ద 6 to 10 మినిట్స్ వరకు కూడా మనకు బ్లడ్ క్లాత్ ఫామ్ కాదనమాట, ఒక మెష్ ఫామ్ కాదు. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ కే. సో జనరలీ విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల మనకు బ్లడ్ క్లాతింగ్ యొక్క డ్యూరేషన్, ఇంక్యుబేషన్ టైం అనేది పెరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. బేసికల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడ జనరల్గా మనకు ఎందుకు ఇవి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటాయి, అవి ఎందుకు యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ కావాలి, దాని యొక్క ట్రిగర్ పాయింట్ ఏంది, ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది అనేది మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మనకి ఏంది అవుట్కమ్, ఫైనల్గా మన అవుట్కమ్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ మెష్ లాంటి నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఆ నెట్వర్క్ ఏంటంటే మనకు వచ్చే బ్లడ్ సెల్స్ని, బ్లడ్ ఫ్లోని ఆపేయడం వల్ల మనకు అక్కడ ఒక కంప్లీట్ నెట్వర్క్ ఆఫ్ ఫైబర్స్ అండ్ ద సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ నెట్వర్క్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ నెట్వర్క్ బ్లడ్ ఫ్లోని ఆపేస్తుంది అనమాట. బ్లడ్ ఫ్లోని ఆపేసి బేసికల్గా మనకు అక్కడ వరకు బ్లడ్ లాస్ని కాకుండా ఆపుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద నార్మల్ కండిషన్. బట్ ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ కండిషన్ అనేది జనరల్గా మనకు ఇది జనరల్గా చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు రికవర్. సో ఇదే కాకుండా మనకు ఎన్నో రకాలుగా బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయి. థాలసీమియా అంటే ఏంటంటే ఇట్స్ అ biological genetical process which is basically biological deficiency disease or genetical disorder where basically the blood is not forming, the formation of blood is showing the deficiency. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ విధంగా మనం మెటీరియల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనే ప్లాంట్స్లో ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో ప్లాంట్స్లో ఏ విధంగా మెటీరియల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనేది ఈ టాపిక్లో నేర్చుకుందాం. సో ఇక్కడ బేసికల్గా ఏంది, వాన్ హెల్మెంటన్ అనే పర్సన్ ఏం చేసిందంటే హీఈస్ ద పర్సన్ హూ ఈస్ స్టడీయింగ్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. అంటే బల్క్ మెటీరియల్లో బల్క్ సబ్స్టెన్సెస్ ఏ విధంగా ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మెటీరియల్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ పార్ట్కి ఏ విధంగా ఈ వాటర్ కానీ మినరల్స్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ పర్సన్ స్టడీ చేసింది అనమాట. సో బేసికల్గా ఈయన ఏం చెప్తాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతను జనరల్గా మనకు స్మాల్ డిస్టెన్స్ ట్రాన్స్ఫరింగ్ అంటే స్మాల్ డిస్టెన్స్ అంటే ఏంది, చిన్నగా విత్ ఇన్ ద సెల్స్ ఆర్ ఫ్రమ్ వన్ సెల్ టు అదర్ సెల్. ఈ స్మాల్ డిస్టెన్స్ ట్రాన్స్ఫర్ అనేది బేసికల్లీ ఇట్ ఈస్ జనరలీ అకరింగ్ బికాస్ ఆఫ్ డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ ప్రాసెస్ కానీ లేకపోతే ఆస్మోసిస్ ప్రాసెస్ కానీ
ఈ స్మాల్ ఏరియా ఆఫ్ ట్రావెలింగ్ అనేది ఇట్స్ డన్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రావెలింగ్ బై మీన్స్ ఆఫ్ స్మాల్ డిస్టెన్స్, దట్ ఈస్ ద డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్. ఇది జనరల్గా ఇది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఇది చాలా కష్టమవుతుంది అనమాట. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయలేదు. సో ఆల్టర్నేట్గా ఒక రకమైన సపరేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనకు డెవలప్ అయింది. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటంటే బేసికల్గా దిస్ ఇస్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద సబ్స్టెన్స్ టు ఎ వెరీ లాంగ్ డిస్టెన్స్. అంటే మన పెద్ద పెద్ద చెట్లు చూడవచ్చు, ఆ చెట్ల మధ్యలో ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ వాటర్ కానీ ఫుడ్ కానీ సప్లై ఏ విధంగా అవుతుందంటే బికాస్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ ఎ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విచ్ ఈస్ వెరీ మచ్ కాంబినేషన్ ఆఫ్ డిఫ్యూజన్, ఆస్మోసిస్. ఇదే కాకుండా దీని మించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్ అంటే రూట్ ప్రెషర్ కానీ లేకపోతే గట్టేషన్ కానీ, ఈ ప్రెషర్ ద్వారా మనకు మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడము, పైనుంచి మెటీరియల్ కిందికి రావడం, ఇదంతా జరిగేదంటే ఒక సపరేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో బేసికల్గా ఇట్స్ అబౌట్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ప్రజెంట్ విత్ ఇన్ ద ప్లాంట్ విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద it is basically involved in the transfer of water and food. So there is a separate transport system which is basically involved in the transferring of the water and food. So basically it's about the transport which is taking place within the plant, and from one part of the plant to the other part of the plant there is a transport system which is involved in transferring water and the minerals. So basically ఈ transport system ని మనము జనరల్ గా మనం plants లో వాటిని vascular system అంటాం. So vascular system అంటే ఏంది? It is the one which is basically involved in the phloem. The phloem is the one which is involved in the food conductivity, and the xylem is the one which is basically involved in the water and the mineral conductivity. So this is about the introduction of the mineral or the material transport within the plants. సో మనము ఈ డయాగ్రామ్ తోని మనం ఏం చదువుకోవచ్చు అంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్ హెయిర్స్ అండ్ ద సాయిల్ వాటర్. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో చూస్తుంది ఏంటంటే జనరల్గా మనం దీంట్లో ఏంది ఇది కంప్లీట్గా చూస్తుందంటే ఇది సాయిల్ వాటర్ అనమాట, సాయిల్లో ఉన్న వాటర్. సో ఈ సాయిల్లో ఉన్న వాటర్ ఏదైతుందో జనరల్గా ఈ సాయిల్ ఉన్న వాటర్ రూట్ హెయిర్ వరకు డిఫ్యూజన్ వెళ్ళి ఆ తర్వాత అది అక్కడ వరకు డిఫ్యూజ్ అయ్యి తర్వాత వాటర్ ఎప్పుడైతే మనకు ఈ రూట్ హెయిర్లకు ఎంటర్ అవుతుందో దిస్ ఈస్ ద మైన్యూట్ వెరీ టైన్ స్మాల్ ప్రొజెక్షన్ లాగా ఉంటుంది అనమాట రూట్కి. ఇది ఎంటైర్ రూట్ టిష్యూ. ఈ రూట్ టిష్యూకి బయట ఒక చిన్న రూట్ హెయిర్ని మనము అక్కడ మనకి కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. సో మనకేంది జనరల్గా మనకు సాయిల్ వాటర్ ఉంటుంది, సాయిల్ పార్టికల్స్ ఉంటుంది, అక్కడ నుంచి వాటర్ స్లోగా ఇట్ విల్ బి డిఫ్యూజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద రూట్ హెయిర్. సో రూట్ హెయిర్ ఏంటంటే బేసికల్గా ఇట్ విల్ బి గ్రోయింగ్ ఇన్ టు ద స్పేసెస్ విచ్ ఇస్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. సో ఆ విధంగా వాటర్ ఏదైతుందో వాటర్ స్లోగా ఇట్ విల్ బి స్వీపింగ్ ఇన్సైడ్. సో వాటర్ విల్ బి స్లోలీ స్వీపింగ్ ఇన్సైడ్ through the diffusion and osmosis process. So this kind of process is the one where there is a transfer of water, basically the diffusion, and also osmosis is the process where basically the water will be diffused from the surrounding particles into the root hair. So final ga ee vidhanga reach ayina water endante general ga manaku general ga it will reach the main part of the root. So ee root edaitundo that is the complete root. General ga నీకు బయట ఉన్న సర్ఫేస్ ని మనం ఎపిడర్మల్ సెల్స్ అంటాము, అదే కాకుండా లోపట ఉన్న కంప్లీట్ సెల్స్ ని మనం కార్టెక్స్ సెల్స్ అంటాము, అండ్ ఫైనల్ గా ఇది వచ్చేసి జైలం. సో వాటర్ ఇక్కడ వరకు వచ్చిన వాటర్ ఇట్ విల్ బి పాసింగ్ త్రూ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద కార్టెక్స్ సెల్, అండ్ ఫైనల్ గా ఈ మొత్తం ఈ పాసేజ్ ఆఫ్ ద వాటర్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆస్మోసిస్. సో ఇక్కడ సాయిల్ నుంచి మనకు సాయిల్ పార్టికల్స్ ఉన్న సాయిల్ వాటర్ ఏదైతుందో ఆ సాయిల్ వాటర్ మనకు రూట్ హెయిర్ వరకు వచ్చే ప్రాసెస్ జనరల్ గా దాన్ని డిఫ్యూజన్ అంటాం. So diffusion is the process of migration of the water molecule from the soil, that is the soil water, onto the surface of the root hair. ఆ డిఫ్యూజన్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంది, ఆ విధంగా తర్వాత చేరిన ఈ వాటర్ ఏదైతుందో లోపల కార్టెక్స్ సెల్స్ లేయర్స్ ద్వారా పాస్ అయ్యి వెళ్తుంటుంది అనమాట. ఈ పాస్ అయ్యి వెళ్ళే ప్రాసెస్ ఏంటంటే జనరల్గా ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంది వాటర్ విల్ బి మూవింగ్ త్రూ ద వన్ సెల్, ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ వన్ సెల్, అండ్ ఇట్ విల్ బి మూవింగ్ త్రూ ద
cells from one layer to the other layer. So osmosis is the process where the water will be moving from the selectively permeable membrane of one cell to the other cell. So ఆ విధంగా membranes దాటుకుంటూ వచ్చి ఫైనల్ గా ఇది ఎక్కడికి వస్తుంది, they will be entering into the xylem. So basically they will be entering into the xylem vessel. ఈ xylem vessel లోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వరకు వాటర్ వచ్చేసి కంప్లీట్ గా దే విల్ ఎంటర్ ఇంటూ xylem vessel. ఈ xylem vessel లో ఏం జరుగుతుంది, మనకి ఎప్పుడైతే వాటర్ మనకు ఆ విధంగా వాటర్ మనకు ఎక్కువగా చేరడం వల్ల మనకి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఆ ప్రెజర్, వాటర్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాటర్ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, బేసికల్ గా మనకు ఆ వాటర్ పుల్ అనేది, వాటర్ పుషింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే వాటర్ జనరల్ గా xylem vessel లోకి ఎంటర్ అవుతుందో అక్కడ వాటర్ మాలిక్యూల్ మధ్యలో ఉన్న అట్రాక్షన్ కానీ, వాటర్ మాలిక్యూల్ xylem vessel కి వాల్ మీద ఉన్న అట్రాక్షన్ వల్ల, ఆ అట్రాక్షన్ పుల్లింగ్ అనేది నేచర్ పెరగడం వల్ల వాటర్ అనేది, వాటర్ కండక్టివిటీ అనేది మనకు వాటర్ కండక్టివిటీ పెరగడం వల్ల వాటర్ అక్యుములేషన్ ఎక్కువ అవడం వల్ల ఆ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్లనే మనకు ఫ్రమ్ వన్ పాయింట్ దట్ ఈస్ ఫ్రమ్ ద రూట్ పాయింట్ ద వాటర్ విల్ బి పాసింగ్ టు ద స్టెమ్. సో మనకు ఈ వాటర్ ప్రెజర్, రూట్ ప్రెజర్ ఏదైతే ఈ వాటర్ ప్రెజర్ విచ్ ఇస్ క్రియేటెడ్ విత్ ఇన్ ద రూట్ ఈస్ కాల్డ్ as root pressure. So root pressure is nothing but the water pressure which has been created within the root system. So ఈ విధంగా క్రియేట్ అయిన రూట్ ప్రెజర్ ఏంటంటే స్లోగా దే విల్ బి పుషింగ్ ద వాటర్ మాలిక్యూల్. సో మనకి ఎక్కడైతే మనకు వాటర్ తక్కువ ఉంటుందో అక్కడ వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కనుక రూట్ లో మనకు ఆబ్వియస్ గా వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఏ భాగంలో ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి తక్కువ ఉన్న భాగంలోకి ఖచ్చితంగా మనకు వాటర్ అనేది ఆటోమేటికల్ గా దాన్ని నేచురల్ టెండెన్సీ ద్వారా అది ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది. సో మనకు జైలంలో, రూట్ సిస్టంలో ఉన్న జైలం వెజిల్స్ ఏవైతున్నాయో దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, పైన స్టెమ్ లో, లీఫ్ లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కనుక వాటర్ ఆబ్వియస్ గా ఇట్ విల్ బి డ్రాన్ ఇన్ టు ద స్టెమ్ అండ్ ద రూట్స్ ఫర్ ద నీడ్ ఆఫ్ ద వాటర్. సో బేసికలీ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ విచ్ ఈస్ షోయింగ్ ద వాటర్, it is the relationship which is showing the water potential, that is the soil water, root hair, and also what is the tendency of transfer of the water between the soil water, that is the soil particle, and to the surface of the root hair ఏంటంటే బేసికల్ that is the tendency of showing the diffusion. ఆ తర్వాత root hair క్రాస్ అయినాక ఫైనల్ గా while crossing the cortex cell they will show the tendency of the osmosis, that is the selective permeability according to the water potential. And finally వాటర్ వచ్చేసి మనకు ఫైనల్ గా xylem లోకి రీచ్ అయినాక అక్కడ నుంచి మనకు దే విల్ బి గోయింగ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బికాస్ ఆఫ్ ద రూట్ ప్రెజర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద అప్టేక్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద రూట్స్ టు ద స్టెమ్ అండ్ ఫైనలీ టు ద లీవ్స్. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ విచ్ ఇస్ బేసికలీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్ ప్రెజర్ అనమాట. రూట్ ప్రెజర్ అనేది ఇట్స్ జనరలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వాటర్ ప్రెజర్ విచ్ ఈస్ క్రియేటెడ్ విత్ ఇన్ ద రూట్స్. రూట్ ప్రెజర్ అంటే రూట్ ప్రెజర్ ఈస్ నథింగ్ బట్ ద వాటర్ ప్రెజర్ విచ్ ఇస్ ఎగ్జర్టెడ్ ఆర్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ద రూట్స్. సో రూట్స్ ఎంతగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటారో అంతగా రూట్ ప్రెజర్ పెరిగి మనకు ఆ వాటర్ పొటెన్షియల్ పెరుగుతూ రూట్ ప్రెజర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే జనరల్గా మనం ఈ స్టెమ్ మీద మనం ఈ వాటర్ ట్యూబ్ ఏదైతుందో, గ్లాస్ ట్యూబ్ ఏదైతుందో దాన్ని అరేంజ్ చేసి మనం ఫస్ట్ ఒక రీడింగ్ తీసుకుంటాం అనమాట. జనరల్గా దాన్ని M1 అంటాం. సో ఒక టైం బీయింగ్ వరకు వదిలేసినాక దీని మీద వాటర్ లెవెల్ అనేది M2కి ఇంక్రీజ్ అవుతుంది. ఆ M2కి ఇంక్రీజ్ అయినప్పుడు జనరల్గా ఈ M1 మైనస్ M2 ఈస్ నథింగ్ బట్ ద వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ద రూట్ ప్రెజర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాంట్. సో M1 మైనస్ M2 ఆబ్వియస్గా మనకు కింద రూట్ సిస్టమ్ యాక్టివ్ ఉంది కనుక వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతూ ఫైనల్గా ఆ వాటర్ లెవెల్ M1 వాల్యూ నుంచి దే విల్ రీచ్ ఎ సర్టన్ స్కేల్ ఇన్ ద గ్లాస్ ట్యూబ్, దట్ వాల్యూ ఈస్ కాల్డ్ as M2 వాల్యూ. సో ఈ M2 వాల్యూ రీచ్ అయినప్పుడు బేసికల్గా ఇట్స్ అబౌట్ ద రూట్ ప్రెజర్ విచ్ ఈస్ నథింగ్ బట్ M2 minus M1. So this is the one which is that is nothing but the root pressure which is exerted by the root. సో మనం నెక్స్ట్ మెకానిజం ఏంది, జనరల్గా వాటర్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే రూట్ ప్రెజర్ అంటే రూట్ సిస్టమ్ ఏ విధంగా మనకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఆ పర్టికులర్ డ్రైవింగ్ ప్రాసెస్లో అనేది రూట్ ప్రెజర్ కింద మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్. So transpiration is nothing but it is the rate of evaporation of the water from the plant body. సో ఇక్కడ మనము ఈ ట్రాన్స్పిరేషన్ గురించి కనుక్కోవాలనుకుంటే జనరల్గా మనం ఒక ప్లాంట్ని సన్లైట్లో పెట్టి ఆ సన్లైట్లో ఎక్స్పోజ్ చేసిన ప్లాంట్ ఏదైతుందో జనరల్గా ఆ ప్లాంట్ని మనము పాలిథిన్ కవర్ ద్వారా దాన్ని
మనము దాన్ని కవర్ చేస్తాం. ఈ పాలిథిన్ కవర్ ద్వారా కవర్ చేసిన ప్లాంట్ ఎప్పుడైతే మనం ఒక 2-3 అవర్స్ సన్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు హై టెంపరేచర్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ సరౌండింగ్స్లో టెంపరేచర్ని కూల్ డౌన్ చేయడానికి ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే వాటర్ని ఎవాపరేట్ చేస్తుంటుంది అనమాట. ఈ వాటర్ ఎవాపరేషన్ ద్వారా అరౌండ్ రఫ్లీ 10 to 15 degrees సెంటిగ్రేడ్ మనకు డిఫరెన్సెస్ వస్తుంది. సో ఆ టెంపరేచర్ డిక్రీజ్ కావాలంటే వాటర్ ఎవాపరేట్ కావాలి. ఈ వాటర్ ఎవాపరేషన్ ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. సో సన్నీ డేస్లో మనకి ఎక్కువ ట్రాన్స్పిరేషన్ అవుతుంది. సో మనం పాలిథిన్ కవర్ని ఆ చెట్టుకి మనం కప్పెట్టడం వల్ల మనకు ఆ ట్రాన్స్పిరేషన్ ఎంత జరుగుతుంది, రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది క్వాలిటేటివ్గా మనము అందాజగా కనుక్కోగలుగుతాం అనమాట. సో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, జనరల్గా ఇట్ ఈస్ ద పుల్లింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్. అంటే ఎక్కడైతే మనకు లీవ్స్ ఏవైతే మనకు సన్కి ఎక్స్పోజ్ అవుతాయో అక్కడ మనకు ఒక రకమైన ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది అంటే అక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్స్ అనేది పుల్ చేయబడ్డాయి. ఎందుకు, అట్మాస్ఫియర్లోకి, బికాస్ ఆఫ్ ద హాట్ టెంపరేచర్. సో దేర్ ఇస్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ ద వాటర్ ప్రెషర్ విచ్ ఇస్ క్రియేటెడ్ విత్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈస్ ద రూట్స్, దట్ ఈస్ ద లీవ్స్. సో లీవ్స్లో మనకు ప్రెషర్ పడిపోవడం వల్ల మనకు లీవ్స్ ఏం చేస్తాయి, స్టెమ్ నుంచి వాటర్ని పుల్ చేస్తాయి. స్టెమ్లో పొటెన్షియల్ పడిపోయినప్పుడు స్టెమ్ ఏం చేస్తుంది, ఫైనల్గా రూట్స్ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటారు. సో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ ద వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ బై ద ప్లాంట్ because of high temperature or on the windy days. సో దానివల్ల ఏం జరుగుతుంది, బేసికల్గా లీవ్స్ మీద ఉన్న వాటర్ పొటెన్షియల్ తగ్గిపోవడం వల్ల అది స్టెమ్ మీద ప్రెషర్ పెడుతుంది. ఆ స్టెమ్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఫైనల్గా స్టెమ్ ఏం చేస్తుంది, వాటర్ నుంచి వాటర్ కంప్లీట్గా రూట్ నుంచి పుల్ చేస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఈస్ బేసికల్లీ అకరింగ్ ఇన్ ద ప్లాంట్ అండ్ దిస్ ఇస్ ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ రోల్ ఎవరిదంటే ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా మనకు పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది పైనుంచి లీఫ్ నుంచి స్టెమ్ నుంచి రూట్ కి ఏర్పడుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మెకానిజం విచ్ ఇస్ బిహైండ్ ద వాటర్ మూవ్మెంట్. సో వాట్ ఎవర్ ద మెకానిజం విచ్ ఇస్ దేర్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ మెకానిజం బిహైండ్ ద వాటర్ మూవ్మెంట్ విత్ ఇన్ ద ప్లాంట్. సో the principal mechanism, that is the transpiration, is the principal mechanism which is present behind the pulling or the movement of the water molecule within the plant. సో ఫైనల్గా వచ్చేసి మనం ఇంకో టాపిక్ ఇక్కడ ఏం మాట్లాడుకుంటాం అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ సాల్ట్స్. సో బేసికల్గా మనం మినరల్ సాల్ట్స్ అంటే NaCl విచ్ విల్ బి స్ప్లిట్టింగ్ ఇంటూ Na+ అండ్ Cl-. ఇదే కాకుండా MgSO4. సో ఇది కూడా ఏంటంటే జనరల్గా మనకి Mg+SO4-2. సో ఇవి ఏంటంటే జనరల్గా ఇవి అయోనైజ్డ్ సాల్ట్ అనమాట. సో ఈ మినరల్ అయాన్స్ కానీ అంటే ఇవిట్లని మనం మినరల్ అయాన్స్ అంటాం. సో ఇవిట్లని ఏమంటాం మనము, మినరల్ అయాన్స్ ఆర్ మినరల్ సాల్ట్ అయాన్స్ అంటాం. సో ఎందుకు అంటే ఇవి జనరల్గా దీస్ ఆర్ నథింగ్ బట్ ద మినరల్ సాల్ట్స్. ఓకే, ఎప్పుడైతే ఇఫ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద వాటర్ మాలిక్యూల్, దిస్ మినరల్ సాల్ట్స్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ NaCl, Mg+2 అండ్ SO4-2. సో బేసికల్గా ఇక్కడ ఏదైతే మనం ఈ అయాన్స్ ఫామ్ అయినాయో, ఈ మినరల్ అయాన్స్ ఏవైతే ఫామ్ అయినాయో, ఈ మినరల్ అయాన్స్ ఏంటంటే దానంతలో అదే డిఫ్యూజ్ అయ్యి వెళ్ళవు, అక్కడ ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మినరల్ సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ అవుతాయో దెన్ దే విల్ బి లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మినరల్ సాల్ట్ అయాన్స్. ఈ మినరల్ సాల్ట్ అయాన్స్ along with the water. So along with the water ఏం జరుగుతుంది, along with the water these mineral ions will be conducted in the xylem. So they will be conducted within the xylem. There is a conductivity of water along with the mineral ions in the xylem. సో ఇక్కడ ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది, ఒక డిఫ్యూజన్ ఆస్మోసిసే కాదు. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ అంటే జనరల్గా మనకు ఈ అయానిక్ స్టేట్లు ఉన్నప్పుడు అవి ఈజీగా సెల్ ద్వారా ట్రాన్స్ఫర్ కావన్నమాట. ఒక సెల్లులో నుంచి అయాన్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ కావు. సో మనకి ఏం చేస్తుంది, సెల్ విల్ స్పెండ్ ద ఎనర్జీ. ఓకే, ఇట్ విల్ స్పెండ్ ద ఎనర్జీ అంటే ఎనర్జీని వాడుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఫామ్లో ఉన్న ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ జనరల్గా ఇట్ ఈస్ స్పెండెడ్ బై ద సెల్ టు టేక్ దిస్ అయాన్స్. సో ఫైనల్గా దీస్ అయాన్స్ అలాంగ్ విత్ ద వాటర్ దే విల్ బి కండక్టెడ్. సో మనము జనరల్గా మనకు రూట్ సిస్టమ్ ద్వారా మనకు కార్టెక్స్ సెల్స్, రూట్ హెయిర్స్ ఉంటాయి. సో ఈ మినరల్ అయాన్స్ జనరల్గా ఎనర్జీని స్పెండ్ చేసి కార్టెక్స్ సెల్, ఈ రూట్ హెయిర్ ద్వారా కార్టెక్స్ సెల్ హెయిర్స్ ద్వారా ఫైనల్గా దే విల్ బి రీచింగ్ ద xylem. ఓకే, ఈ xylemలోకి రీచ్ అయినప్పుడు వాటర్తో సహా ఈ మినరల్స్ అయాన్స్ కూడా మనకు పైనకి కండక్టివిటీ అవుతూ పైకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ వరకు వచ్చే సిస్టమ్ ఏంది, జనరల్గా ఇక్కడ వరకు మనకు ఈ సెల్స్, ఈ లేయర్స్ అంతా దాటుకొని రావాలంటే ఆ పర్టికులర్ సెల్ ఎనర్జీని స్పెండ్ చేసి అవి తీసుకొచ్చి వాటర్తో సహా
ఆ వాటర్లో డిజాల్వ్ అయితే కనుక వాటర్తో సహా జైలం ఫ్లూయిడ్లో జైలం వెజిల్లో డంప్ చేస్తాయి అనమాట. ఆ డంప్ చేసిన మెటీరియల్ ఏదైతుందో ఫైనల్గా ఇట్ విల్ బి అలాంగ్ విత్ ద వాటర్ ద మినరల్ అయాన్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. సో ఎస్పెషల్గా ఈ మినరల్ సాల్ట్స్ మెగ్నీషియం కానీ సల్ఫేట్ కానీ క్లోరైడ్ కానీ బేసికల్గా ఇవి ఎక్కడ యూస్ఫుల్ అవుతాయి అంటే ఫైనల్గా ద ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి దే విల్ బి స్టాపింగ్ అట్ ద గ్రోయింగ్ టిప్స్. అంటే ఏంటి, ఎక్కడైతే మనకు పూత వస్తుందో గ్రోయింగ్ టిప్స్ అక్కడ ఈ మినరల్స్ అనేది డైరెక్ట్ యూస్ఫుల్ అవుతుంది. అదే కాకుండా ఫ్లవరింగ్ బడ్స్, ఓకే, ఫ్లవరింగ్ బడ్స్ అండ్ గ్రోయింగ్ టిప్స్ కానీ ఫ్లవరింగ్ బడ్స్లో ఈ పర్టికులర్ మినరల్ అయాన్స్ అలాంగ్ విత్ ద వాటర్ విల్ బి యూటిలైజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఎస్పెషల్గా ద ఎపికల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో ఈ మినరల్ అయాన్స్ ఎక్స్క్లూజివ్గా వాడుకోబడతాయి అనమాట ప్లాంట్ ద్వారా. సో ద గ్రోయింగ్ టిప్స్ అండ్ ద ఫ్లవరింగ్ బడ్స్ ఆర్ ద ఫైనల్ డెస్టినీ ఫర్ ద యూటిలైజేషన్ ఆఫ్ దీస్ మినరల్ అయాన్స్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నంత జనరల్గా వాటర్ గురించి. సో వాటర్ కండక్టివిటీ అంటే ఏంది జనరల్గా? వాటర్ కండక్టివిటీ అంటే జనరల్గా దిస్ ఈస్ అబౌట్ ద వాటర్ ఫ్లో. సో వాటర్ ఫ్లో అంటే ఏంది? బేసికల్గా నథింగ్ బట్ ద వాటర్ కండక్టివిటీ. సో ఇక్కడ మాట్లాడుకున్నంత జైలం టిష్యూ గురించి. జైలం టిష్యూ అనేది ఇట్స్ యూస్ఫుల్ ఇన్ ద కండక్టివిటీ ఆఫ్ వాటర్. బేసికల్లీ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ ఈస్ మెయింటైన్. సో నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ కండక్టివిటీ. ఓకే, ఫుడ్ కండక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఫుడ్ కండక్టివిటీ ఎవరు చేస్తారు? ఫ్లోయం ద్వారా జరుగుతుంది. సో ఫ్లోయం ఇస్ ద వన్ బేసికలీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫుడ్ కండక్టివిటీ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. బేసికల్గా ఈ ఫ్లోయం ఏం చేస్తుందంటే జనరల్గా ఈ ఫ్లోయంలో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏంది? కంపానియన్ సెల్స్ అని, ఓకే, కంపానియన్ సెల్స్ అని, ఇవే కాకుండా స్టీవ్ సెల్స్ అని, ఓకే, అండ్ ఇవేంటంటే జనరల్గా ఈ ఫ్లోయంలో ఉన్న ఇండిపెండెంట్ సెల్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే బేసికల్గా దే విల్ కలెక్ట్ ద ఫుడ్. ఎక్కడి నుంచి ఫుడ్ కలెక్ట్ చేస్తాయి? సోర్స్ నుంచి. ఓకే, ఈ సోర్స్ జనరల్గా మనకి ఎక్కువ మటుకు ఉండేది లీఫ్ అనమాట. సో ఎక్కడైతే లీఫ్లో ఫుడ్ తయారవుతుందో ఆ ఫ్లోయం ద్వారా ఆ స్టీవ్ సెల్స్ ద్వారా ఫైనల్గా దే విల్ బి రీచింగ్ ద సింక్ అంటే ఏంది? ఎక్కడైతే ఫుడ్ యూటిలైజ్ అవుతుందో. సో ఈ సింక్ ఇది జనరల్గా రూట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే స్టెమ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లవరింగ్ బడ్స్ అయిన ఉండొచ్చు. అంటే ఫ్లవర్స్ ఎక్కడి నుంచి అయితే ఫామ్ అవుతాయి. సో జనరల్గా మనకు జనరల్గా ఫ్లోయం కంపానియన్ సెల్స్ కానీ స్టీవ్ సెల్స్ అనే ఫ్లోయం ఏం చేస్తుందంటే దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ సెల్స్ విచ్ ఆర్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ ద ఫుడ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద సింక్, దట్ ఈస్ ద రూట్స్ అండ్ ద స్టెమ్. సో బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ of the minerals on basically it's about the transport of the material, that is especially the food material. సో ఇక్కడ ఏంది, మనం ఇక్కడ బార్క్లో చూసుకుంటే మనము ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్ ఎస్పెషల్గా ఫుడ్ మెటీరియల్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంది జనరల్గా ఈ పురుగులు ఏవైతున్నాయో ఈ పురుగులు అపిడ్స్ అంటాం. సో ఇవి ఏంటంటే జనరల్గా మనకు డర్మల్ టిష్యూని చీడ్చుకొని ఫైనల్గా దే విల్ బి రీచింగ్ ద ఫ్లోయం టిష్యూ. సో ద సెకండ్ లేయర్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్లోయం టిష్యూ. సో అవి చీడ్చుకొని వెళ్ళి ఆ ఫ్లోయంలో ఉన్న మెటీరియల్ని తాగుతాయి అనమాట. సో మనము ఆ మెటీరియల్ ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందని కనుక్కోవడం చాలా కష్టం. సో ఈ ప్రోబోసిస్ అనే ఈ సూది లాంటి స్ట్రక్చర్ ఏదైతుందో ఈ దోమల్ లాంటివి ఇవి ఎపిడ్స్ అనేటివి ఇవి జనరల్గా ఆ ఫ్లోయం వరకు చొచ్చుకెళ్ళి ఆ స్టెమ్స్లో ఉన్న సెల్ శాప్ని తాగుతాయి అనమాట. ఆ తాగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ తాగుతున్న టైంలో వీటిని చంపేసి ఈ పర్టికులర్ బాడీని వేరు చేసి ఈ ప్రోబోసిస్ ద్వారా ఆ శాప్ ఏదైతుందో లిక్విడ్ ఏదైతుందో దాన్ని షుగర్ వాటర్ లెవెల్స్కి అనలైజ్ చేస్తాం. సో ఫైనల్గా వాటర్ లెవెల్స్ని షుగర్ని అనలైజ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ ఫ్లోయంలో బేసికల్గా వాటర్తో పాటు మనకు జనరల్గా షుగర్స్, మినరల్స్ అవన్నీ అంటే ఎస్పెషల్గా షుగర్స్, వాటర్స్ ఎక్కువ మటుకు ఫ్లోయం కంటెంట్లో ఎక్కువ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫ్లోయం కంటెంట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ బేసికల్లీ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద షుగర్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అలాంగ్ విత్ ద అదర్ మెటీరియల్. సో బేసికల్లీ దే ఆర్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ విత్ ఇన్ ద plant. So epids are the one which are basically involved in the carrying the food materials. They are involved in the carrying or extracting the food materials from the phloem part of the tissue. So basically it's about the analysis of the materials or the food materials which are transported in the phloem, that is the phloem conductive tissue.
దీని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకునేది ఏంటంటే జనరల్గా ఈ రింగింగ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తామంటే మనము ఒక లేయర్ ఆఫ్ టిష్యూని మనము స్క్రేప్ ఆఫ్ చేస్తాం అనమాట. సో ఈ స్క్రేప్ ఆఫ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా మనకి ఎక్కడైతే లీవ్స్ ఎక్కడైతే ఏరియల్ పార్ట్స్లో లీవ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఫుడ్ సింథసైజ్ అవుతుందో అక్కడ నుంచి మనకు ఫుడ్ అనేది జనరల్గా ఇట్ విల్ బి ఫ్లోయింగ్ టు ద రూట్ సైడ్. సో ఎప్పుడైతే స్క్రేప్ అవుట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మోస్ట్ ఆఫ్ ద ఫ్లోయం అనేది ఎలిమినేట్ అయిపోయి మనకి ఏంటంటే జనరల్గా ఎప్పుడైతే ఒక 3 to 4 weeks మనం అలానే వదిలేసినప్పుడు మనకు స్టెమ్ అనేది ఇట్లా బల్జ్ అవుతుంది, ఏది అప్పర్ పార్ట్. సో ఎక్కడైతే మనం ఆ స్క్రేప్ అవుట్ చేసిన అప్పర్ పార్ట్ ఏదైతుందో అది బల్జ్ అవుతుంది. ఈ బల్జ్ అయిన పార్ట్ ఎందుకు బల్జ్ అవుతుంది అంటే ఆ ఫుడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో మనము మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ అనేది రూట్కి పోనీయకుండా మన స్టెమ్ వరకే ఆ పర్టికులర్ పార్ట్ వరకే ఆగిపోతుంది. అంతకుమించి ఎక్కువ స్క్రాప్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లోయం టిష్యూ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి కంప్లీట్గా మన ఫుడ్ అనేది రూట్స్కి అందకుండా చెట్టు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా వీ షుడ్ స్క్రాప్ మోస్ట్లీ 50 to 60% ఆఫ్ ఫ్లోయంని జాగ్రత్తగా స్క్రాప్ అవుట్ చేస్తే అప్పుడు ప్లాంట్ బతికే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ అనలైజ్ చేయొచ్చు. అంటే జనరల్గా ఏవైతే ఫుడ్ మెటీరియల్ మనకు ప్లాంట్ లీఫ్లో సింథసైజ్ అవుతుందో అది జనరల్గా మనకు రూట్ స్టెమ్ వరకు వచ్చేసి ఎక్కడ వరకు అయితే కట్ చేసినామో ఆ గ్యాప్ వరకు వచ్చేసి అక్కడే ఆగిపోతుంది. అక్కడే ఆగిపోయి అక్కడే అక్యుములేట్ కనుక అక్కడ బల్జ్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ ద లీఫ్ సైడ్ ఉన్న ఈ కట్ ఏదైతే రింగ్ ఫామ్ అయిందో ఈ కట్కి లీఫ్ సైడ్ అంటే అప్పర్ సైడ్ ఉన్న స్టెమ్మే జనరల్గా బల్జ్ అవుతుంది లోవర్ పార్ట్తో కంపేర్ చేస్తే. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ బేసికల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇట్స్ బికాస్ ఆఫ్ ద బల్జింగ్ ఆఫ్ ద because of the accumulation of the material and it leads to the bulging of the stem. సో ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటంటే కంప్లీట్గా ఇట్స్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద ప్లాంట్స్ వేర్ ద వాటర్ మినరల్స్ ఏ విధంగా కండక్టివిటీ అంటే ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అండ్ ఆల్సో మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫుడ్ మెటీరియల్స్ ఏ విధంగా ఏ ఎలిమెంట్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అనేది నేర్చుకుందాం. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. సో మనం ట్రాన్స్పోర్టేషన్లో బేసికల్ ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటాము ఈ సమరైజేషన్ పర్పస్లో మనము సెల్స్ అనేది యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. యూనిసెల్యులర్లో బేసికల్గా మనకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఆక్సిజన్ కానీ అది జనరల్గా డిఫ్యూజన్ ఆస్మోసిస్ ద్వారా జరిగిపోతుంది కనుక అది పెద్ద ఛాన్స్ ఏమి ఉండదు. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో మనకు టిష్యూస్ ఎక్కడనో ఉంటాయి, మన కంప్లీట్ కాంప్లికేటెడ్ ఆర్గానిజంలో ఆ సింపుల్ డిఫ్యూజన్ ఒక లేయర్ ఆఫ్ సెల్స్ లేకపోతే ఒక సెల్లులో జరిగినట్టు డిఫ్యూజన్ సింపుల్గా లోపల మాలిక్యూల్ వచ్చేయడానికి ఉండదు అనమాట. సో ఒక సపరేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయ్యింది బోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్లో అనిమల్లో. ఎందుకు అంటే ఎక్కడో ఒక నీడ్ ఉంటుంది, ఎక్కడో మనకు సోర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి అక్కడికి తీసుకోవడానికి జనరల్గా మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనం ఇన్ డీటెయిల్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చదువుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్ అంటే ఎన్ని గదుల్లోగా మనకు ఆ పంపింగ్ ఆర్గన్ అనేది డివైడ్ చేసుకున్నాం అనేది కూడా క్లియర్ కట్గా అంటే మన రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ యొక్క పని ఏంది, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ యొక్క పని ఏంది, జనరల్గా మనం క్లియర్ కట్గా ఈ 4 ఛాంబర్స్ క్లియర్ కట్గా మనం చదువుకున్నాం అనమాట. సో ఇక్కడ జనరల్గా మనం హార్ట్ నుంచి వచ్చే అరోటాని సిస్టమిక్ అరోటా అంటాం, దాని నుంచి మన కంప్లీట్గా టిష్యూస్కి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి కంప్లీట్గా బ్లడ్ సప్లై అవుతుంది. మళ్ళీ బ్లడ్ సప్లై అయింది కాస్త యూజ్ అయిన బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని ఇన్ఫీరియర్ వీనోకేవా సుపీరియర్ వీనోకేవా ద్వారా దే విల్ బి ట్రాన్స్ఫర్ అగైన్ ఇన్ టు ద హార్ట్. దిస్ ఈస్ ద సిస్టమిక్ సర్క్యులేషన్. ఇదే కాకుండా మనకు ఈ విధంగా వచ్చిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్లోకి ఎంటర్ అయింది కాస్త మనకు లంగ్స్లోకి వెళ్ళి ఆ లంగ్స్లో నుంచి బేసికల్గా మనకు అక్కడ ఆక్సిజనేషన్ జరిగి మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ని మనము పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. సో ఈ విధంగా మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం, దట్ టు క్లోజ్ డబుల్ సర్క్యులేషన్ అంటాం. దట్ ఈస్ ద సర్క్యులేషన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. సో ఈ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్లో బేసికల్గా మనకి ఏంది జనరల్గా మనకు రైట్ వెంట్రికల్ నుంచి జనరల్గా మనకు జనరల్గా పల్మనరీ వెయిన్స్ పోయి మనకు లంగ్స్తో మీట్ అయ్యి అక్కడ ఆక్సిజనేషన్ జరిగినాక ఆ బ్లడ్ కాస్త మళ్ళీ దట్ విల్ బీ క్యారీడ్ బై మీన్స్ ఆఫ్ పల్మనరీ వెయిన్స్ అదే పల్మనరీ సిస్టమ్. సో పల్మనరీ సిస్టమ్ ఏంటంటే జనరల్గా ఇట్ విల్ క్యారీ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది జనరల్లీ ఇట్ ఈస్ క్యారీడ్ బై ద ఆర్టరీ. సో ఆర్టరీ ద్వారా మన లంగ్స్కి వెళ్ళి లంగ్స్ దగ్గర ఆక్సిజనేషన్ జరిగి ఆ లంగ్స్ దగ్గర ఉన్న లంగ్స్ నుంచి బేసికల్గా ఇట్ విల్ బి బేసికల్గా ఆ సిస్టమ్ ఆ బ్లడ్ అనేది ఇట్ విల్ బి క్యారీడ్ బై మీన్స్ ఆఫ్ పల్మనరీ వెయిన్స్ టు ద కంప్లీట్ టు ద హార్ట్ ఫర్ ద సర్క్యులేషన్ ఇన్ టు ద బాడీ ఆర్ ద సిస్టమ్.
సో ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే జనరల్గా మనం ఆర్టరీస్కి వెయిన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంది, ఆర్టరీస్ ఏం క్యారీ చేస్తే ఆక్సిజనేటెడ్ బ్లడ్, వెయిన్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తే. అదే కాకుండా మనము ఒకవేళ ఆర్టరీస్ని మనము బ్లాక్ చేస్తే అది హార్ట్ సైడ్ బల్జ్ అవుతుంది, అదే వెయిన్స్ని బ్లాక్ చేస్తే అది టిష్యూ సైడ్ బల్జ్ అవుతుంది. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అదే కాకుండా ఆర్టరీస్లో బ్లడ్ హార్ట్ నుంచి టిష్యూకి ఎందుకు వెళ్తుంది, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద వాల్వ్. అండ్ ఆల్సో వెయిన్స్ నుంచి మనకు బేసికల్గా మనకి ఎట్లా మనకు ఏ విధంగా మనకు ఫ్లో అవుతుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాల్వ్ విచ్ ఈస్ ఓన్లీ అలౌయింగ్ ద బ్లడ్ మూమెంట్ ఫ్రమ్ ద tissue to the heart. That is one way of circulation of the blood. సో ఇదంతా చదువుకున్నాక బేసికల్గా మనం ఇంకా ఏంటంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో డిఫరెన్సెస్. ఆర్టరీస్ చాలా టఫ్గా ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ ఎలాస్టిక్ ఇన్ నేచర్, మస్కులర్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద వెయిన్స్, బేసికల్గా మనకు వెయిన్స్ చాలా పల్సగా ఉంటాయి అండ్ ఆల్సో ఎలాస్టిక్ నేచర్ ఏముండవు, చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్. So coming to blood capillaries are the one which are very tiny when compared to the hairs, and also they have the tendency to reach the each and every part of the corner of the tissue. సో దీని తర్వాత కార్డియాక్ సైకిల్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దీంట్లో కార్డియాక్ సైకిల్ అంటే ఏంది, ఇట్స్ వన్ సైకిల్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద టూ ఆర్ట్రికల్స్ and the two ventricles. So ventricles, articles ఒక్క రౌండ్ ఆఫ్ కాంట్రాక్షన్ followed by relaxation and one round of relaxation followed by the contraction. So this kind of entire round which is showing the contraction, the blood will be coming from arteries to the ventricles and finally they will undergo relaxation. When they are undergoing relaxation, the walls will be closed, that is lub. So దీని తర్వాత ఎప్పుడైతే వెంట్రికల్స్ మనకు కాంట్రాక్ట్ అవుతాయో బ్లడ్ అనేది they will be entering into the systemic arteries or the circulation for the lungs. సో ఈ బ్లడ్ ఎప్పుడైతే మనము కాంట్రాక్షన్ అయినప్పుడు బ్లడ్ అట్లా వెళ్ళిపోయినాక మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు మనకు బయటికి రిటర్న్ రాకుండా మనకు వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. అది జనరల్గా మనము దాని ఫస్ట్ది మనం లబ్ అంటాం, నెక్స్ట్ వన్ టబ్ అంటాం. సో లబ్ అండ్ టబ్. సో దీస్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ద కార్డియాక్ వెజిల్. సో ఎప్పుడైతే వాల్వ్స్ క్లోజ్ అవుతాయో దాన్ని లబ్ అంటాం. అండ్ వెన్ ద బ్లడ్ హ్యాస్ ఎంటర్ ఇన్ టు ద సర్క్యులేషన్ అండ్ దే డోంట్ వాంట్ టు బి కమ్ బ్యాక్. సో ఆ రిటర్న్ రాకుండా వచ్చే ఆ క్లోజర్ని మనము టబ్ అంటాం. సో నథింగ్ బట్ ఇట్స్ లబ్ డబ్ విచ్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ దట్ ఈస్ ద సర్క్యులర్ రిథమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద హార్ట్. ఇదే కాకుండా సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డబుల్ సర్క్యులేషన్ అనేది మన దాంట్లో జరుగుతుంది విచ్ ఇస్ ఇంక్లూడింగ్ బోత్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ ద పల్మనరీ సర్క్యులేషన్. అండ్ లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే బేసికల్గా మన బ్లడ్ ఎక్కడి వరకు అయితే రీచ్ కాదో ఆ టిష్యూస్కి లింఫ్ అనేది రీచ్ అవుతుంది. సో మనకి జనరల్గా మనకు టిష్యూ లిక్విడ్ ఈస్ నథింగ్ బట్ ద టిష్యూ లింఫ్ ఆర్ నథింగ్ బట్ ద లింఫ్ విచ్ ఇస్ క్యారీడ్ టు ద టిష్యూ. సో మనకి ఎక్కడి వరకు అయితే బ్లడ్ సప్లై కట్ అయిపోయి మనకి టిష్యూ అనేది రీచబిలిటీ ఉండకపోయినప్పుడు ఆ మధ్యలో ఉన్న ఆ లిక్విడ్ పోర్షన్ అంటే టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద లింఫ్ ఫ్లూయిడ్ విచ్ ఈస్ క్యారింగ్ ద ఆక్సిజన్ అండ్ ఆల్ ద మెటీరియల్స్ టు ద టార్గెట్ టిష్యూ అనమాట. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, బేసికల్గా బ్లడ్ ప్రెషర్ అంటే 120 mmHg by 80 mmHg. దిస్ ఈస్ ద నార్మల్ ఇండివిజువల్ విచ్ ఈస్ షోయింగ్ ద బ్లడ్ ప్రెషర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రెషర్ విచ్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటాము, సిస్టాలిక్ ప్రెషర్ అంటే ఇట్ ఈస్ ఫర్ ద బ్లడ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ అండర్ ద వెరీ హై ప్రెషర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద tissue while flowing to the arteries. And diastolic pressure ante indi basically it's a very low pressure liquid which is flowing from the tissue to the heart and it's in the river. It is a single flow which is coming from the tissue to the heart in a single direction. సో ఇక్కడ బ్లడ్ క్లాతింగ్ గురించి వచ్చేసి ప్రోథ్రాంబిన్ అండ్ ద ఫైబ్రినోజన్ ఇవి ఇన్యాక్టివ్ ఫామ్ అనమాట. ఇవి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో యాక్టివ్ ఫామ్లో థ్రాంబిన్ అండ్ ఫైబ్రిన్ లాగా దెన్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఫార్మ్ ద నెట్వర్క్. అండ్ ఈ సిగ్నల్ ఏ ద్వారా వస్తుంది అంటే జనరల్గా బికాస్ ఆఫ్ ద వూండ్స్ అండ్ ద కట్స్ విచ్ వాస్ డన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్. సో దీనివల్ల మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి అండ్ దీంట్లో మేజర్ రోల్ వచ్చేసి విటమిన్ కే. సో అపార్ట్ ఫ్రమ్ ద ప్రోథ్రాంబిన్ అండ్ ద ఫైబ్రినోజన్ బేసికల్గా విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో
మనకి డెఫిషియన్సీ ఉన్నప్పుడు బేసికల్గా మనకు బ్లడ్ క్లాతింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది అనమాట ఇన్ ద పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోథ్రాంబిన్ ఆర్ ఫైబ్రినోజెన్ ఆర్ ద విటమిన్ కే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాంట్స్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటే అక్కడ నార్మల్ డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ ద్వారా మనకు ట్రాన్స్పోర్టేషన్ జరగదు. ఇక్కడ స్పెషల్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా బేసికల్గా మనకు వ్యాన్ హెల్మెంటన్ అనే పర్సన్ దీని మీద చాలా ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసిండు. దెన్ జనరల్గా ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే ఫస్ట్ వాటర్ ఏ విధంగా అబ్జార్బ్ అవుతుంది, కండక్టివిటీ ఏ విధంగా జరుగుతుంది, ఫైనల్గా రూట్ మన ప్లాంట్స్కి ఎట్లా రీచ్ అవుతుంది అనేది అబ్జార్ప్షన్ బై మీన్స్ ఆఫ్ రూట్ హెయిర్స్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా రూట్ ప్రెషర్. ఇది జనరల్గా మనకు ఎప్పుడైతే వాటర్ ఎక్స్టెన్సివ్గా రూట్స్ ద్వారా అబ్జార్బ్ అవుతుందో దానివల్ల క్రియేట్ అయిన ప్రెషరే రూట్ ప్రెషర్ అనమాట. సో దీని తర్వాత ఏంది మెకానిజం ఆఫ్ ద వాటర్ మూమెంట్ ఇన్ ద ప్లాంట్. సో బేసికల్గా దీనికి అంటే ఏ మెకానిజం వల్ల వాటర్ అనేది ఇట్ ఈస్ టేకెన్ బై ద ప్లాంట్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ ద్వారా లీవ్స్ మీద ఉన్న వాటర్ పుల్ అవుట్ చేయడం వల్ల ఆ సాయిల్ నుంచి ఉన్న వాటర్ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ ప్రతి ఒక్క పార్ట్తో క్రాస్ అయ్యి ఫైనల్గా లీవ్స్ వరకు రీచ్ అవుతుంది. సో ఇక్కడ జనరల్గా ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ పుల్లింగ్ అనేది ఎఫెక్ట్ జరుగుతుంది అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మినరల్ సాల్ట్స్ బేసికల్గా సోడియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్ అనేది బేసికల్గా దీస్ ఆర్ ద డిఫరెంట్ అయాన్స్ విచ్ ఆర్ బేసికల్లీ ప్రజెంట్ ఇన్ ద మినరల్ ఫార్మ్. సో వాటర్తో పోలిస్తే వీటిని ట్రాన్స్ఫర్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే సెల్స్ హ్యాస్ టు స్పెండ్ ద ఎనర్జీ ఇన్ ట్రాన్స్ఫరింగ్ దిస్ అయాన్స్. సో జనరల్గా ఇవి జనరల్గా మనకు సాయిల్లో వాటర్ సాయిల్లో డిజాల్వ్ అయి ఉంటుంది కనుక అక్కడ రూట్ హెయిర్ వరకు మనకు ప్రాపర్గా డిఫ్యూజన్ ద్వారా మనకు రీచ్ అవుతుంది. కానీ రూట్ హెయిర్ తర్వాత నుంచి ఆ రూట్ హెయిర్లోకి ఆ సెల్లులోకి ఎంటర్ అయ్యి మన కంప్లీట్గా కార్టెక్స్ సెల్స్ని క్రాస్ చేయాలనుకుంటే అదొక లాంగ్ టర్మ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనర్జీ స్పెండింగ్ ప్రాసెస్ అనమాట. సో ఫైనల్గా అట్లా రీచ్ అయినాక ఫైనల్గా ఎప్పుడైతే జైలం వెజిల్స్లోకి ఇవి ఎంటర్ అవుతాయో ఆ వాటర్తో పాటు ఈ మినరల్స్ అయాన్స్ కూడా కండక్టివిటీ ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మినరల్స్ ఇన్ ద ప్లాంట్స్. సో బేసికల్గా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద ప్లాంట్స్ అనేది జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పటివరకు మాట్లాడుకున్నంత వాటర్, ఇక్కడ వచ్చేసి ఫుడ్ అనమాట. సో ఫుడ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, జనరల్గా మనకు ఫుడ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ కాన్సెప్ట్లో మనము మాట్లాడుకుందాం అనమాట. సో ఇక్కడ ఫ్లోయం అనే టిష్యూ అంటే కంపానియన్ సెల్స్, స్టీవ్ సెల్స్ ఏవైతున్నాయో దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ మేకింగ్ ద ఫ్లోయం, ఇది ఏం చేస్తుందంటే సోర్స్ అంటే లీఫ్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి మనకు సింక్ ఆర్ ద రూట్స్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ కండక్టివిటీ గురించి తెలుసుకోవడానికి ఏ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ ఫుడ్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది అఫిడ్ అనే ఇన్సెక్ట్ ద్వారా మనము అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట. దీనికి వచ్చేసి మనం రింగింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనకు ఫుడ్ ఎక్కడ సింథసైజ్ అవుతుంది, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సింథసైజ్ అవుతుంది, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ సమ్మరైజేషన్ ఆఫ్ ద చాప్టర్ 3, దట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ బోత్ ఇన్ ద అనిమల్, దట్ ఈస్ ద సర్క్యులేటర్ సిస్టమ్ అండ్ ఆల్సో కండక్టింగ్ సిస్టమ్ విత్ ఇన్ ద ప్లాంట్. సో దిస్ ఈస్ ద సమ్మరైజేషన్. సో మీకు ఈ టాపిక్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీరు ఏమైనా మీకు కామెంట్స్ రాయాలనుకున్నా, మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు. అండ్ ఆల్సో దిస్ ఈస్ ద ఎంటైర్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద ఎంటైర్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. సో మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా యూ క్యాన్ గో బ్యాక్ టు ద వీడియో అండ్ యూ క్యాన్ వాచ్ ఈచ్ అండ్ every part so that you can have a better foundation and better thinking of the biology and the science. So thank you for watching.